ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను. నా వాయిస్ సరిగ్గా ఉందండి? తెలుగులో క్లియర్ గా ఉందా? ఓకే అన్న, ఓకే, పర్లేదు కదా. ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియాకి లీడర్స్ కి, ముఖ్యంగా కృష్ణయ్య అన్నకు, లోయస్ అక్కకు, ఇంకా దాంట్లో ఉన్న లీడర్స్ అందరికీ నేను వారికి అందరికీ వందనాలు చెప్తున్నాను. నాకు కూడా ఇలాంటి సమయము, ఇలాంటి తరుణం వారు అనుగ్రహించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ సమయం కూడా ఇచ్చినందుకు దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు మనము ఆమోస్ 2వ భాగం చూసుకుందాము. మీతో కొద్దిసేపు నేను కలిసి స్టడీ చేద్దామనుంది. మొదటి భాగాన్ని మనం ఇంత మునిపే చూసాము. ఇప్పుడు ఈరోజు 2వ భాగంగా 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు గబగబా మనం చూసుకొని కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. అంటే నేను చెప్పిన ఈ విషయాలు షేర్ చేసినప్పుడు వీటికన్నా మీకు ఇంకా బాగా ఉంటుంది. మీరు విన్న తర్వాత ఈ ఆమోస్ గ్రంథాన్ని మీరు పూర్తిగా చదివితే ఇంకా ఎంతగానో దేవుడు మీతో లోతుగా మాట్లాడతాడు. ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. నేను పైన మాత్రమే మీకు తీసుకుని వెళ్తున్నాను. అంటే ఎక్కువ సమయం లేదు, 1 గంటలోనే చెప్పాలి కాబట్టి ఇంకా పైన విషయాలే, కొన్ని ముఖ్యమైన విషయాలే మాత్రమే మీతో పంచుకుంటాను. కానీ నా రిక్వెస్ట్ ఏమంటే దీని తర్వాత మీరు తప్పకుండా ఆమోస్ గ్రంథం చదివి దానిలో లోతుల్ని, స్పిరిచువల్ ట్రూత్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ని మీరు నేర్చుకోవాలి. ఇంతకుముందు వరకు మనం చూసింది ఏమంటే ఆమోస్ మొదటి భాగంలో మనం ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఒకసారి దాన్ని కొన్ని రిపీట్ చేద్దామనుంది, ఒకసారి రిమైండ్ చేద్దామనుంది. మీరు చూస్తున్నట్టు, మీరు ఇక్కడ పిక్చర్ లో మీరు స్లైడ్ లో చూస్తున్నారు కదా, మనం చూస్తున్నాము పైన ఓరల్ ప్రాఫిట్స్, రైటింగ్ ప్రాఫిట్స్ అంటే రాసే ప్రవక్తలు, తర్వాత చెప్పే ప్రవక్తలు అని మనం చూస్తున్నాము. వీళ్ళని క్లాసికల్ ప్రాఫిట్స్ అని కూడా అంటారు. ఓరల్ ప్రాఫిట్స్, రైటింగ్ ప్రాఫిట్స్ ఎవరైతే వారి పేర్ల మీద ప్రవచనం ఉందో, వారి పేర్ల మీద ప్రాఫెసీ పేరు ఉందో, అంటే యెషయా, యెరెమయా, యెహెజ్కేలు, అలాగే దానియేలు, ఇట్లా పేరుందో వాళ్ళని మనం క్లాసికల్ ప్రాఫిట్స్ లేకపోతే రైటింగ్ ప్రాఫిట్స్ అని అంటాం. యెషయా నుంచి మలకీ వరకు వీళ్ళందరూ రైటింగ్ ప్రాఫిట్స్. ఆ తర్వాత మనము వాళ్ళకంటే ముందుగా మనం ఓరల్ ప్రాఫిట్స్ చూస్తాం. ఎలా అంటే ఎలియా, ఎలీషా, నాతాను, మికాయా, లేకపోతే శామ్యూయల్ అంటే ప్రాఫిట్ కాకుండా ఆయన ప్రీస్ట్ కూడా, యాజకుడు కూడా మనం చూస్తుంటాము. సో ఇలా ఓరల్ ప్రాఫిట్స్, ఈ విధంగా బైబిల్లో ఉన్న ప్రాఫిట్స్ అందరినీ ఈ విధంగా మనము రెండు విధాలుగా మనం చూస్తుంటాం. అలాగే మనం ఆమోస్ గ్రంథం పోయినసారి చూసినప్పుడు ఆమోస్ మనం చూసేమంటే ఆయన గొర్రెల కాపరి, తర్వాత అత్తి పండ్లు అంటే ఫిగ్ ట్రీస్ ని తను సేద్యం చేసేవాడు, అంటే ఒక రైతు కూడా అన్నమాట తను. ఈ ఆమోస్ గ్రంథాన్ని రాయడానికి ముఖ్యంగా ఏమంటే ఆయన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు అని చెప్పడానికి ఇశ్రాయేలుకు చూస్తున్నారు. అంతేకాకుండా మీకు పోయినసారి నేను చెప్పినానంటే మనం ఇంతమంది ప్రాఫిట్స్, ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా, వీరందరూ కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరి ప్రవక్త అని తెలుసుకోవడానికి ఒక చిన్న కిటికీ ఇచ్చినాను. ఏమంటే ఆహా అని అన్నారంటే మీరు, ఆహా అంటే ఆమోసు, తర్వాత హోషియా, వీరిద్దరు మాత్రమే ఇశ్రాయేలుకు ప్రవక్తలుగా ఉన్నారు. ఇశ్రాయేలుకు విరుద్ధంగా వాళ్ళు ప్రవచన ఇచ్చినారు. మిగతా ప్రవక్తలందరూ అంటే యెషయా నుంచి తర్వాత మలకే వరకు ఉన్న ప్రవక్తల్లో వీరిద్దరిని తీసేసి మిగతా ప్రవక్తలంతా వేరే వాళ్ళకి ఇచ్చినారు. దాంట్లో ఇంకా 2 ప్రవక్తలు ఉన్నారు. ఎవరంటే యోనా, మీకు తెలుసు, తర్వాత నహూము. 2 ప్రవక్తలు నినివేకి అంటే అషీరియాలకి విరుద్ధంగా వాళ్ళు ప్రాఫెసీ ఇచ్చినారు. అలాగే ఓబద్యా ప్రవక్త మనం చూస్తున్నప్పుడు, ఓబద్యా ఏమంటే ఏదోములు అంటే ఏసావు, యాకోబు తమ్ముడని, యాకోబు అన్న అయిన ఏసావు వాళ్ళ సంతతి వారికి విరుద్ధంగా ప్రాఫెసీ ఇస్తారు. సో వాళ్ళ ముగ్గురిని తీసేస్తే, ఈ ఇద్దరిని ప్లస్ ముగ్గురిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ యూదాకు ప్రాఫెసీ చేసినారు, యూదాకు ప్రవచనం ఇచ్చినారు, యూదాకు విరుద్ధంగా వాళ్ళు ప్రవచనం ఇచ్చినారు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఆఖరిలో ముగ్గురు ప్రవక్తలు ఉన్నారు. ఎవరంటే మనము హగ్గై, తర్వాత జకరియా, ఆ తర్వాత మలకి. ఈ ముగ్గురు ప్రవక్తలు మనము మలకి ఇంతకుముందు చూసాం. మనము ఈ ముగ్గురు ప్రవక్తలు ఎక్సైల్ తర్వాత అంటే చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ప్రాఫెసీ అన్నమాట. కానీ ఇప్పుడు యెషయా నుంచి మనం మిగతా ఆఖరి వరకు మనము అంటే ముగ్గురు ప్రవక్తలు వదిలిపెట్టి అక్కడ వరకు చూస్తే, మిగతా ప్రవక్తలు చూస్తే వాళ్ళవి క్రానాలజికల్ ఆర్డర్ లో ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ప్రవచనం పెద్దగా ఉంటుందో వాళ్ళది ముందుకు ఇచ్చినారు, ఎవరైతే ప్రవచనము తక్కువ ఉంటుందో వాళ్ళని తర్వాత పెట్టినారు. కాబట్టి
యెషయా ప్రవక్త 600లో వస్తాడు, 600లో. కానీ యోయేల్ ప్రవక్త ఏమో దగ్గర దగ్గర 735లో బీసీలో వస్తాడు, క్రీస్తుపూర్వం వస్తాడు. కానీ ఆయన ప్రవచనం తర్వాత ఉంది. ఈ విధంగా అంటే వాళ్ళ ప్రవచనం ఎంత ఉందో, వాల్యూమ్ ఆఫ్ ప్రొఫెసీ ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళని అరేంజ్ చేసినాడు బైబిల్లో. రెండోది వెళ్ళండి, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తున్నాము, సేమ్ నేను చెప్పిన మనం ఆమోస్ గ్రంథం చదువుతున్నప్పుడు 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 8 తీర్పులు, 8 ఆరకల్స్, తర్వాత 3 సర్మన్స్, 3 సందేశాలు, తర్వాత 5 దర్శనాలు, 5 విజన్స్ అని మీరు ఇది జ్ఞాపకం పెట్టుకున్నారంటే మొత్తం ఆమోస్ గ్రంథం అంతా, ఆమోస్ ప్రవచనం అంతా మీకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇది పోయినసారి మనం చూసినాం. ఆ తర్వాత ఆమోస్ ఏమో 8 దేశాలకి ఆయన తీర్పు ఇస్తాడనమాట. ఎలా మనం చూస్తున్నాము, దమస్కు, గాజా, తూరు అంటే టైర్, ఏదోము, అమ్మోనీలు, మోయాబు, యూదా, ఇస్రాయేల్. ఇది చూస్తుంటే మనము ఫస్ట్ అవుటర్ గా వస్తూ ఒక సర్కిల్ లాగా, ఒక కాన్సెంట్రిక్ సర్కిల్ లాగా. ఇప్పుడు చూడండి, నేను నంబర్లు పెట్టినాను అక్కడ మీకు. దాంట్లో 1, తర్వాత 2, 3 ఇట్లా చూస్తే ఇట్లా ఒక సర్కిల్ లాగా తీసుకొచ్చి ఆఖరిగా తను ఇస్రాయేల్కి చెప్తాడు అంటే, మీరు నశించిపోతున్నారు, మీ రాజ్యం అషీరులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు బానిసలుగా వెళ్తున్నారు, మీరు చెరల్లో వెళ్తున్నారు అని చెప్పడానికి, ఇది చెప్పడానికి వాళ్ళకి ఒక విధమైన వార్నింగ్ ఇవ్వటానికి ఆఖరిలో చెప్తాడు అనమాట. ఈ విధంగా వాళ్ళకి చెప్తూ, అందరి గురించి చెప్తూ ఆఖరిలో వారికి చెప్తాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనము 8 తీర్పులు చూసాము, 8 దేశాలకి తీర్పులు చూసాము. ఆ తర్వాత 3 సెర్మన్స్ మనం చూస్తున్నాము, 3 బోధలు, సందేశాలు మనం చూస్తుంటే, మొదటి సందేశం మనం ఏం చేస్తున్నామంటే, దేవుని తీర్పు న్యాయం అనేది, ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుని దగ్గరికి తిరిగి రాలేదు అని మనము చూస్తున్నాం అనమాట. ఇది మొదటి సెర్మన్. దాంట్లో మనం 7 ప్రశ్నలు కూడా చూస్తుంటాము. ఆ 7 ప్రశ్నలు ఒకసారి జస్ట్ మనం పెట్టుకొని చూద్దాం. ఏమంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే 7 ప్రశ్నల్లో, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీయో పట్టుకుండా కొదమ సింహము గుహలో బొబ్బ పెట్టున, ఏమి ఎర్ర లేకుండా, ఇదంతా బైబిల్లో ఉందండి, ఏమి ఎర్ర లేకుండా సింహం గర్జించిన అని. ఆ తర్వాత ఇట్లా 7 ప్రశ్నలు అడుగుతాడు. 7 ప్రశ్నలు అడిగి వాళ్ళకి మొదటి బోధ చెప్తాడు. మీరు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, మీరు వాపసు రావాలని చెప్పి మీరు ఆయన వైపు తిరగాలని చెప్తాడు. ఈ రోజు మనము 2వ సెర్మన్ నుంచి చూద్దామండి, 2వ బోధ నుంచి, సందేశం నుంచి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 2వ సెర్మన్ నుంచి మనం ఈ రోజు మనం చదువుతున్నప్పుడు మనం కొద్ది క్లుప్తంగా మీకు చెప్దామని ఉంది. 2వ సెర్మన్, ఆమోస్ 2వ సందేశం ఏమంటే, దేవుడు వారిపై ఎందుకు శిక్ష విధించుతున్నాడు, రీజన్స్ ఫర్ గాడ్స్ పనిష్మెంట్ అని చెప్తున్నాడు. ఆమోస్ ఇశ్రాయేల్ చేస్తున్న ఎందుకు వారి మీద శిక్ష తీస్తున్నా అంటే, ఇశ్రాయేల్ 4 రకాలుగా పాపాలు చేస్తున్నారు అనమాట. అంటే ఆ సమయంలో వాళ్ళు సొసైటీలో ఉంటున్నప్పుడు, ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళు 4 విధాలుగా దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు. మొదటిది ఏమంటే, వాళ్ళు 4 పాపాల్లో ఒకటి ఏమంటే, అప్రెషన్ ఆఫ్ ద పూర్, అంటే పేదల్ని అణిచివేత వేస్తున్నారు. అప్పుడు ఆమోస్ ఏం చేస్తున్నాడంటే, వ్యంగ్యంగా మహిళల్ని బాషాన్ ఆవులని పిలుస్తాడు. ఇది ఎందుకు పిలుస్తాడంటే, కొద్ది వ్యంగ్యంగా పిలుస్తాడు అనమాట. ఇది సమరయ మహిళలు వారి భర్తలకు మంచి ఆహారం ఇస్తూ, వారి భర్తలు చేస్తున్న అన్యాయానికి కారణానికి స్త్రీలకు మందలింపు ఇస్తున్నాడు. భర్తలు మాత్రమే కాదు, వారి స్త్రీలు కూడా పేదలను హింసించడము మరియు వారి జీవిత విలాసాల కోసము పేదవారిని అణిచివేయడం జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో గలిలీ సముద్రానికి తూర్పునున్న బాషాను ప్రదేశము గోధుమలకి, పచ్చిక బయళ్ళకి, ముఖ్యంగా క్రొవ్వుతో సొగసైన పశువులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. మనం ద్వితీయోపదేశ కాండము, కీర్తనలు, ఎహెచ్కేల్లో కూడా ఈ భాషను గురించి మనం తెలుసుకుంటాము. సో ఈ విధంగా ఆయన మొదటి పాపం వాళ్ళు చెప్తున్నాడు, మీరు ఈ పాపం ఉన్నారు, ఏమంటే పేదలను అణిచివేత వేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. తర్వాత 2వ పాపం ఆయన చెప్తున్నాడు ఏమంటే, లావిష్నెస్, అంటే విలాస జీవితం. వాళ్ళు విలాస జీవితం జీవిస్తున్నారు, అంటే పేదలు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనికులు అయిపోతున్నారు. ఎలా ఉందంటే, మన ఫ్రెంచ్ రెవల్యూషన్ లాగా ఈ విధంగా ఉన్నారు. అప్పుడు ఆమోస్ ఏమంటున్నా అంటే, వాళ్ళకి ఆవులు ఒక విషయం చెప్తున్నాడు. ఆవులు కొవ్వుతో బలిసి ఉన్నప్పుడు రైతులు వాటిని ఉపయోగించలేరు. బాగా కొవ్వై బాగా బలంగా అయిపోయి బాగా బరువు అయిపోయినాయంటే రైతులు వాటిని ఉపయోగించరు. బదులుగా ఆ కొవ్వు ఆవులని వదకు పంపుతారు. వదకు పంపే ముందు ఆవులను తాడులతో కట్టి ముక్కు మీద ఉంగరాలు వేస్తారు. ఆమోస్ ప్రవక్త ఇలాంటి చిత్రాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఆ చిత్రం చూడండి, ఇక్కడ
చిత్రం చూపిస్తూ అశ్షీరియన్లు వచ్చి ఇశ్రాయేలీయులను తాడుతో ముక్కును కట్టి బానిసలుగా వధకు తీసుకెళ్తారు. ఇది అక్షరాల జరిగింది. ఆ పిక్చర్ కూడా నేను ఇస్తున్నాను, చూడండి. ఇది అక్షరాల జరిగింది. బందీలుగా ఉన్న వారిని ముక్కులకు ఉంగరాలతో జతబడిన తాడులతో వారిని నగరం నుండి హార్మోన్ అనే ప్రదేశానికి బందీలుగా చేసి వాళ్ళని తీసుకెళ్లినారన్నమాట. అక్కడ వాళ్ళని వధించినారన్నమాట. ఈ ఆమోస్ ప్రవచనం అక్షరాల నెరవేరింది. అశ్షీరీయుల ద్వారా ఈ అక్షరాల ఇది నెరవేరింది. ఇది ఈ ప్రవచనం ఆమోస్ ఇస్తున్నాడు. మూడో సందేశం, మూడవ పాపం ఆమోస్ ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటారంటే లిప్ సర్వీస్, అంటే పెదవి సేవ వీళ్ళకి ఎక్కువ ఉంది. మనం కూడా ఈ దినాల్లో మనం ఎంతో మంది క్రైస్తవులు చూస్తున్నాము, పెదవి సేవ ఎక్కువ ఉంది. మనం మాట్లాడటం మాత్రం మంచిగా మాట్లాడతాము, దేవుని ఆరాధించే మంచి మాటలతో మనం దేవుని ఆరాధిస్తాము, కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉండాలి. అలాగే వీళ్ళు కూడా ఇశ్రాయేల్ కూడా పెదవి సేవ చేస్తున్నారు అన్నమాట. మనం చూస్తున్నాము లిప్ సర్వీస్ ఎక్కువ ఉంది. ఈ మాటలు మాట్లాడాడు ప్రవక్త వ్యంగ్యంగా ఒకటి మాట్లాడు, అంటే ఆమోసు దీనికి విరుద్ధంగా చేయమని ఆదేశించాడు. ఆమోసు 4వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు 4వ వచనం 5వ వచనంలో చూసినప్పుడు బేతేలుకు వెళ్ళండి, అక్కడ తిరుగుబాటు చేయడి, గిల్గాలుకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3వ దినములకు ఒకసారి దశంభాగం తెచ్చి అర్పించుడి, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయడి. ఇశ్రాయేలులారా, ఈలాగున చేయడం మీకు ఇష్టమైనది, ఇదే ప్రభువైన. అంటే అంటున్నాడు, మీరు ఇలా చేయండి, ఇలా చేయటం వల్ల మీరు ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నారు. మనం కూడా ప్రతి ఆదివారము ఎన్నోసార్లు మనము చర్చలకి అన్నిటికీ వెళ్తుంటాము, కానీ మన జీవితం సరిగా లేదు. కానీ ఇక్కడ ఆమోస్ ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, అయినా మీరు వెళ్ళటం వల్ల ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాడు. ఎందుకు అలా అంటున్నాడంటే, ఇది ఎలా ఉందంటే, ఒక పాస్టర్ తన సమాజంతో, అంటే తన సంఘంతో ఇలా అంటున్నాడు, తప్పకుండా చర్చికి హాజరు కావాలి, కానీ హాజరు కావడం ద్వారా మీరు ఎక్కువగా పాపం చేస్తున్నారు. వేసవి బైబిల్ క్లాసెస్ వెళ్ళండి, కానీ అలా చేయడం ద్వారా మీరు మరింత అతిక్రమిస్తున్నారు. మీ హృదయం దేవుని తెలుసుకోవడం లేదా ఆయన చిత్త ప్రకారం చేయడం గురించి తీవ్రత, అంటే సీరియస్నెస్ లేదు. ఎందుకంటే ఇదంతా కేవలం ఒక ఆత్మీయ నటనగా ఉంటున్నది. అందువల్లనే ఆమోస్ అంటున్నాడు, మీరు బేతేలుకి వెళ్ళండి, గిల్గాలుకి వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఇంకా ఎక్కువ పాపం చేస్తారు. మనం 2 విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి, 2-3 విషయాలు. ఏమంటే దేవుడు బేతేలు గురించి విన్నప్పుడు, బేతేలు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా, ఒక వెరీ స్పెషల్ ప్లేస్ ఇశ్రాయేల్కి ఉండేది. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేల్ కలిసి ఉన్నప్పుడు, ఇంత మునుపు చరిత్రలో మనం చూసినప్పుడు బేతేలు గిల్గాలు వాళ్ళకి ఒక స్పెషల్ ప్లేసెస్ గా, ద ప్లేసెస్ వాళ్ళ 4 ఫాదర్స్, అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి ప్రత్యేకమైన స్థలముగా అక్కడ ఉన్నది. దేవుడు బేతేలు వద్ద ఏం చేసినాడంటే మనం చూస్తున్నాము, అబ్రహాముకు కనిపించాడు ఫస్ట్ గా. మొదట్లో మనం ఆది కాండంలో చూస్తున్నాడు. మరి కానాన్ దేశం గురించి అక్కడే ఆయన వాగ్దానం ఇచ్చాడనమాట. మళ్ళీ తర్వాత బేతేలు గురించి రాసినాడు, యాకోబు బేతేలు వద్ద కలలు కన్నాడు. ఏమనంటే, భూమిపైన నిచ్చెన, దాని పైభాగం స్వర్గాన్ని తాగుతున్నట్టు, మరి దేవుని దూతలు దాని పైకి కిందికి ఎక్కుతూ దిగుతున్నట్టు మనం చూస్తున్నాం అన్నమాట. యెహోవా దేవుడు కానాన్ దేశము వారికి ఇవ్వటము, మరి లెక్కలేని వాగ్దానాలు దేవుడు పునరుద్ఘాటించాడు అనమాట. ఇవన్నీ బేతేలు. అలాగే బేతేలు ఇంకో విషయం చూస్తుంటే, దేవుని మందసం కూడా మనం బేతేల్లో ఉన్నట్టు మనం చూస్తాం. న్యాయాధిపతుల్లో కూడా మనము 20వ అధ్యాయంలో 18, 28 నుంచి వచనాలు చూస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవుని మందసం బేతేల్లో ఉంది. కానీ ఆమోస్ సమయంలో బేతేల్లో మందసం లేదు అన్నమాట. వాళ్ళు బేతేల్లో ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే వీరు డివైడ్ అయిపోయిన ఇది కదా, యెరోబాము రాజ్యం కాబట్టి, యెరోబాముతో వచ్చిన రాజ్యం కాబట్టి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెరూషలేము వాళ్ళ దగ్గర లేకపోవటం వలన బేతేలు ఈ ప్లేస్ వాళ్ళకి ఎంతో ఒక పవిత్ర ప్లేస్ గా ఇంత మునుపు ఉండేది, దేవుని మందసం ఉండేది. కాబట్టి ఈ యెరోబాము ఏం చేసినాడంటే, అక్కడ దేవుని మందసం లేదు కాబట్టి అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి, అది రాజుల ప్రార్థన మందిరంగా చేసి దాన్ని అక్కడ ఒక అమాజ అనే యాజకుడిని అక్కడ పెట్టి నియమించి ఆ విగ్రహానికి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు అన్నమాట. అంటే ఒకప్పుడు బేతేలు దేవుని మందిరం ఉండేది, అది ఇప్పుడు విగ్రహాలు పెట్టి అక్కడ ఒక అన్యజనుల మందిరంగా తయారైంది అనమాట. 7వ మనం చూస్తాం. అలాగే గిల్గాల్ గురించి మనం చూస్తున్నప్పుడు, గిల్గాల్ కూడా ఇశ్రాయేల్కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యెహోషువ ఇశ్రాయేలీయులతో ప్రజలతో వాగ్దానం చేసినప్పుడు అక్కడ శిబిరాలు ఏర్పరిచాడు గిల్గాల్లో అనమాట. అంతేకాకుండా గిల్గాల్ గురించి మనం ఇంకా చూస్తాము, సౌలు ఇశ్రాయేల్ రాజుగా అభిషేకించబడిన ప్రదేశం కూడా గిల్గాల్ గా మనం 1వ సమయంలో 11వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. దురదృష్టవశాత్తు ఈ 2 ప్రదేశాలు
విగ్రహారాధన క్షేత్రాలుగా మారాయి. బేతేలు, గిల్గాల్. ఇక్కడ ప్రజలు అన్యమత దేవుళ్ళను ఆరాధిస్తూ ప్రభువైన యెహోవాను ఆరాధిస్తామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఆరాధించేది ఎవరంటే అన్య దేవుల్ని, అన్యమత దేవుల్ని వాళ్ళు ఆరాధిస్తారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నామని. సో మన లిప్ సర్వీస్ ఒక పెద్ద ఇది ఎలా ఉందంటే మనం కూడా ఒక్కోసారి మన జీవితంలో కూడా ఈ నటన ఉండే ఒక పెద్ద సంఘంలో మనం చేరి మనం ఉత్సాహకరంగా ఉత్తేజకరమైన పాటలు పాడటము, మరి ఎక్కువ డబ్బుని కానుకల్లో ఇవ్వడము, ఇవన్నీ చాలా సులభము. కానీ మన హృదయాల్లో మార్పు లేకపోవడం చాలా విషాదము. మన ఆధ్యాత్మిక నిజమైన పరీక్ష ఏమిటంటే మనము పెద్ద గుంపులో లేక సంఘంలో ఉంటున్నామా అని అది కాదు, కానీ మనం దేవుణ్ణి బాగా తెలుసుకున్నామా, నేను రక్షింపబడ్డానా, అలాంటి అనుభవం నాకు ఉందా అనేది చాలా ముఖ్యము. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు వాళ్ళు ఇది తెలుసుకోకుండా మిగతావన్నీ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు వాళ్ళ జీవితంలో. చాలా మంది క్రైస్తవులు మనం కూడా ఇక్కడ చూస్తున్నాం, కొంతమంది క్రైస్తవులు మనం నామకార్థ క్రైస్తవులను చూస్తున్నాము. వాళ్ళు యెరూషలేం దర్శించడము, వాళ్ళు అలా దర్శించడం వల్ల యెరూషలేంకి వెళ్తుంటారన్నమాట. ఒక సంవత్సరానికి ఒకసారి, లేకపోతే వాళ్ళ జీవితకాలంలో ఒక 2-3 సార్లు యెరూషలేంకి వెళ్ళి రావడానికి జరుగుతున్నమాట. అలా దర్శించడం వల్ల దేవుని దృష్టిలో తమకు ప్రత్యేక స్థానం లభిస్తుందని అనుకుంటున్నారు, భావిస్తున్నారు. యెరూషలేంలో యేసుక్రీస్తు నిజంగా నడిచిన ప్రదేశాలు సందర్శించడం చాలా మంచిదే. కానీ పశ్చాత్తాపపడని హృదయంతో పవిత్ర నగరాన్ని ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలితం లేదు. ఆమోస్ రోజుల్లో కూడా యూదులు చేస్తున్న మాదిరిగానే మనము బేతేలుకు వెళ్ళి పాపం చేస్తున్నామేమో. ఆమోస్ ప్రవచనం ద్వారా మనము మన హృదయాలను పరిశీలించి మన ఉద్దేశాలు సరైనవో మరియు బహిరంగ సమావేశంలో మనము దేవుని మహిమపరుస్తున్నది అది సరైనదో కాదో ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడము మనకు చాలా ముఖ్యము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 4వ పాపంగా మనం చూస్తున్నాము, అదేమంటే మొండితనము, అంటే స్టబర్నెస్ అన్నమాట. ఇక్కడ 4వ అధ్యాయము 6-13లో దీని గురించి ఇచ్చినాడు అనమాట. ఈ ప్యాసేజ్ లో 5 సార్లు ఆమోస్ ప్రజలతో ఇంకా మీరు దేవుని దగ్గరకు రాలేదు అని అంటాడు. 6వ వచనము, 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 4వ అధ్యాయం అంటాడు అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని క్రమశిక్షణను అనుభవించారు, కానీ వారు ఆయన చిత్తానికి లొంగకుండా వారు కపటంగా మతాన్ని అంటే యాక్టివిటీస్ గా పెట్టుకొని వారు జీవితంలో ఆత్మీయ నటనతో జీవిస్తున్నారు. అందువల్ల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి రాసిన సువార్తలో అంటాడు 7 అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా అని నాతో చెప్పే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, కానీ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడు మాత్రమే ప్రవేశిస్తాడని చెప్పేసి అని అంటున్నాడు. సో కాబట్టి ఈ 4 విధాలుగా వాడు దేవుని దృష్టికి పాపం చేస్తూ దేవునికి దూరంగా వెళ్తున్నారు. అప్పుడు దేవుడు ఈ పాపాలను చూసి దేవుడు వారికి కొన్ని శిక్షలు విధిస్తాడనమాట. ఆ శిక్షలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ శిక్షలు మనం 5 రకాల శిక్షలు దేవుడు వాళ్ళకి విధిస్తాడు. దేవుడు తన అసంతోషాన్ని ఈ విధంగా ఈ శిక్షల ద్వారా వాళ్ళకి బయలుపరుస్తాడు. మొట్టమొదటిగా ఒక శిక్ష మనం చూస్తాము, ఏమంటే వాళ్ళకి ఆహార కొరత ఉంటుంది. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. వాళ్ళకి ఆహార కొరత మనం చూస్తున్నాం. 5 విధాలుగా దేవుడు తన అసంతోషాన్ని వ్యక్తం చేస్తాడనమాట ఈ శిక్షల ద్వారా అనమాట. మొట్టమొదటిగా మనము ఫుడ్ స్కేర్స్ అంటే ఆహార కొరత మనం చూస్తున్నాం. వారు ఖాళీ కడుపులో నివసించారు. ప్రజలు యెహోవాకు విధేయత చూపిస్తుంటే వాళ్ళకి మంచి పంటలు బంపర్ క్రాప్స్ అయి ఉండేవి. అలాగే దేవుడు కూడా వాళ్ళకి వాగ్దానం చేశాడు. కానీ అవిధేయత చూపిస్తే కరువు ఉంటుందని చెప్పేసి దేవుడు చెప్పినాడు అనమాట. రైతులు పంటలు పండించలేనప్పుడు న్యాచురల్ గా ఆహారం కొరత ఎంతో ఉంటుంది. అలాగే ఆహార ధరలు కూడా పెరుగుతాయి. ప్రజలు బాధపడి ఆకలితో చనిపోతుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఈ శిక్ష విధించినప్పుడు కూడా వారు దేవుని వద్దకు తిరిగి రాలేదు. రెండవ శిక్ష ఏమంటే డ్రౌట్ అంటే కరువు ఎక్కువ అయిపోయింది. అక్కడ భూమిలో విత్తనాలు మొలకెత్తడానికి ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనది 3 నెలల వర్షం. కానీ దేవుడు ఏం చేసినాడంటే ఆ 3 నెలల వర్షాన్ని నిలిపేశాడు అనమాట. దేవుడు ఆ సమయంలో వేరు ప్రదేశాల్లో వర్షాన్ని పంపాడు. ఒక నగరంలో వర్షం రావటము, తర్వాత నగరంలో వర్షం లేకపోవటము, ఒక పొలంలో వర్షం రావటము, ప్రక్క పొలంలో వర్షాలు లేకపోవటము. తద్వారా దేవుడు పరిస్థితిని పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకొని సర్వభౌమతను చూపించాడు. దేవుడు మొత్తం సృష్టి నియంత్రణ పెట్టుకుంటాడు కదా, అది మనకు తెలుసు. మన దేవుడు సృష్టికర్త. ఇలా అంతేకాకుండా ఆ సమయంలో పంటలు మరియు వ్యవసాయ భూములు ముడత, బూజు మరియు వ్యవసాయ భూముల్లో ముడత, బూజు మరియు మిడతలతో దెబ్బతిన్నాయి. పండ్లు మరియు కూరగాయలు పండించడానికి భూమి పూర్తిగా అనర్హమైనది. అలాంటి దేవుడు తన సార్వభౌమ శక్తి యొక్క ఈ గొప్ప ప్రదర్శన చూసిన యూదులు
అంటే ఆ సమయంలో ఇశ్రాయేలీలు దేవుడు చేసిన ఒడంబడికను లేక వాగ్దాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. ఇవన్నీ వాగ్దానాలు మనకు ద్వితీయోపదేశ కాండంలో మీరు దేవునితో దేవునికి విధేయతగా ఉంటే మీకు ఈ వాగ్దానము, మీరు మీ పంటలు బాగుంటాయి, మిమ్మల్ని ప్రాస్పర్ చేస్తాను, ఇవన్నీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇవన్నీ వాగ్దానం తెలుసుకున్నా కూడా ఇవన్నీ వాగ్దానం ఉన్నప్పుడు కూడా వారు ఆయనకి నమ్మక ద్రోహంగా చేస్తూ ఆయనకి దూరంగా వారు ఉంటున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. తర్వాత దేవుడు ఇంకొక శిక్ష వాళ్ళకి పంపిస్తాడు. ఆ శిక్ష ఏమంటే అనారోగ్యము, సిక్నెస్ అనమాట. ఇది 3వ శిక్షగా మనము చూస్తున్నాం అనమాట. దేవునికి నమ్మకంగా ఉంటే ఈజిప్ట్ లో వారు చూసిన వ్యాధులు వారికి ఇవ్వననే దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఈజిప్ట్ లో చూసాము, మోషే సమయంలో చూస్తున్నాము. వారు ఆయన తిరస్కరిస్తే ఈజిప్షియన్స్ అనుభవించిన అన్ని వ్యాధులు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని కూడా లేవి కాండంలో మనము ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాము. మోషే చెప్పినాడు. భయంకరమైన దృశ్యం ఏమంటే వారి మృతదేహాలకు కూడా సరైన భూస్థాపన ఇవ్వకుండా అవి నేల మీద కుళ్ళిపోయే భయంకరమైన దృశ్యం కూడా అప్పుడు వాళ్ళకి ఆమోసు చూపిస్తున్నారు అనమాట. మనం కూడా ఈ దృశ్యం చూడండి, చిత్రంలో వాళ్ళ దాని ద్వారా భరించలేని దుర్గంధం కూడా వస్తున్నాయి. దేవుడు తన తీర్పు ప్రకారము అస్సీరియను క్రీస్తు పూర్వము 722లో ఇశ్రాయేలుని బందీఖానాలో తీసుకెళ్లాడు అనమాట. నెక్స్ట్ స్లైడ్. 4వ శిక్ష మనం చూస్తున్నాము. ప్రకృతి విపత్తుగా అంటే న్యాచురల్ క్యాటాస్ట్రోఫీగా మనం చూస్తున్నాం. భూకంపానికి 2 సంవత్సరాల ముందు ఆమోసు ప్రవచించినట్లు బహుశా ఇది భూకంపం కావచ్చు, లేదా అది సైన్యం యొక్క వినాశకరమైన దండయాత్ర కావచ్చు అని చెప్పేసి 2వ రాజులు 10వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్నాము. అది ఏమైనటికీ దానిని సొదొమ మరియు గొమొర్ర లాంటి భయంకర నాశనంతో దేవుడు పోల్చాడనమాట. సో వీరు చేస్తున్న పని వలన, వీరు దేవుని దూరంగా ఉండటం వలన దేవుడు న్యాచురల్ క్యాటాస్ట్రఫీ ఇస్తూ అది అంటున్నాడు అనమాట. ఇది సొదొమ గొమొర్ర లాంటి భయంకరమైన నాశనంతో దేవుడు పోల్చాడనమాట. 5వది మనం చూస్తున్నప్పుడు 5వ శిక్ష ఒకసారి చూద్దాము. 5వ శిక్షలో ఎక్సైల్ అని ఇచ్చినాడు. ఎక్సైల్ అంటే బహిష్కరణ. అది మనం చూసేమనమాట. ఇది 5వ శిక్షగా దేవుడు తన ప్రజలతో అన్ని రకాల శిక్షలు వేశాడు. మనం ఇంతవరకు 4 రకాల శిక్షలు చూసాము. న్యాచురల్ క్యాటాస్ట్రఫీ కానీ, తర్వాత కరువు కానీ, తర్వాత ఆకలి కానీ, తర్వాత ఇవన్నీ చూసాము మనం. ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు చిన్న శిక్షలు దేవుడు ఇచ్చినా కూడా వారి హృదయాల్లో పశ్చాత్తాపము తీసుకురావడానికి దేవుడు ప్రయత్నించాడు. కానీ దేవుడు పంపిన ఏ శిక్ష కూడా వారిని ఆయన ఎదుగు తీసుకురాలేదు. అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా తన అనుచరులైన అస్సీరీయులను పంపించడం జరిగింది. వారిని పూర్తిగా బానిసలుగా తీసుకువెళ్లాల్సిన అవసరం వచ్చినమాట. మొత్తం దేశంలో వేదన, ఏడుపు, అంగులార్పు ఉంటుంది. అంటే ఆమోసు ఇవన్నీ తను ప్రవచనిస్తున్నాడు అనమాట. అప్పుడు ఆమోసు 4వ అధ్యాయంలో అంటున్నాడు అనమాట. 12వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగను చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిన కనబడటకే సిద్ధపడి. ఆయన ఈ వాక్యం ఏమంటాడంటే, ఇంగ్లీష్ లో ఇంకా చాలా బాగుంది ఈ వాక్యం. అంటే ప్రిపేర్ టు మీట్ దై లార్డ్. అంటే ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిన కనబడటకే సిద్ధపడి. ఈ వాక్యం మనం వింటే బహుశా మనకు అనిపిస్తుంది దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడేమో, వాళ్ళకి మంచి ఆయన ఒప్పందం జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి మరలా ఆశీర్వాదం ఇస్తున్నాడేమో అని అనుకున్నాను. కానీ దేవుడు చాలా కోపంగా వాళ్ళతో అంటున్నాడు. బట్ గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ విత్ యాంగ్రీ లైక్ ఎ జడ్జ్ కాల్స్ ద అక్యూజ్డ్. అంటే ఎవరైతే న్యాయమూర్తి నిందితుడిని పిలిచినట్టుగా దేవుడు వారిని కోపంగా పిలుస్తున్నాడు. ఏమంటే ప్రిపేర్ టు మీట్ దై లార్డ్. ఎందుకంటే దేవుడు ఈ శిక్షలన్నీ వారికి విధిస్తున్నాడు. ఆఖరి శిక్షగా వాళ్ళని ఎక్సైల్ అంటే వాళ్ళని బానిసలుగా తీసుకెళ్లి అస్సీరియల ద్వారా బానిసత్వంలో వాళ్ళని పంపిస్తున్నాడు. ఆమోస్ తన సందేశాన్ని ఆఖరిగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమోస్ తన సందేశాన్ని ప్రభుని స్తుతిస్తూ ఇలా ఒకసారి ముగిస్తాడు అనమాట. 4వ అధ్యాయం ఆఖరిలో మనము చూస్తుంటాము. ఏమంటే పర్వతము నిరూపించేవాడును, గాలి పుట్టించేవాడును ఆయనే, ఉదయం చీకటి కమ్ము చేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. దీని ద్వారా ప్రవక్త తన గొప్ప విశ్వాసాన్ని నిరూపిస్తూ హబక్కు ప్రవక్తలాగా దేవుని మహిమపరుస్తున్నాడు అనమాట. హబక్కు 3వ అధ్యాయం 16 నుంచి 19లో కూడా అంటాడు అనమాట. పంటలు ఏవి పండకపోయినాను, ఏమైనాను, నా సిచ్యుయేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను అని చెప్తున్నట్టు, ఇలాగే ఈ ఆమోస్ కూడా ఈ విధంగా దేవుని సృజించాడు. మన దేవుడు సృష్టికర్త, మనకు తెలుసు. ఆయన మాట ద్వారా ప్రతిదాన్ని సృష్టించాడు. అతను భూమిని శూన్యంలో నుంచి సృష్టించాడు. దేవుడు తెల్లవారుజామున చీకటిగా మార్చగలడు, చీకటిని వెలుగుగా మార్చగలడు. అదే విధంగా మనం ఈ దినాల్లో ఉంటున్నప్పుడు ఈ మహమ్మారి COVID-19 మనము
నేపథ్యంలో దేవుని మనం స్తుతించాలి. బహుశా దేవుడు ఈ మహమ్మారిని కూడా తీసివేయచ్చు. మనము మన పరిస్థితిని తెలుసుకుంటూ మనము దేవునికి నమ్మకంగా మనం జీవిస్తే బహుశా ఈ మహమ్మారిని కూడా త్వరలో దేవుడు తీసేస్తాడు. ఇది రెండో సందేశము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనం మూడో సందేశం వద్దామండి. క్లుప్తంగా ఈ మూడో సందేశం కూడా చూద్దాం మనము. ఇక్కడ ఏమంటే మూడో సందేశం యొక్క శీర్షిక ఏమంటే రిపెంట్ ఆర్ పెరిష్ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ టెరిబుల్. పశ్చాత్తాపడు లేక నశించిపో, ఎందుకంటే ప్రభు దినము భయంకరమైనది అంటున్నాడు. ఈ మూడో సందేశము 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉందన్నమాట. ప్రవక్త పశ్చాత్తాపం మరియు సమాధానం కోసము ధైర్యంగా విజ్ఞప్తి చేస్తాడనమాట. దేవుడు తన ప్రజలకు 3 విధాల సూత్రాలు పశ్చాత్తాపం మీద ఇస్తాడనమాట. దేవుడు ఏమంటాడంటే అప్పుడు ఆమోస్ ద్వారా ఏమంటాడంటే మీరు నా దగ్గరికి రావాలంటే ఈ యొక్క పశ్చాత్తాపం పొందాలంటే నశించకుండా ఉండాలనుకుంటే ఈ 3 విషయాలు 3 సూత్రాలు దేవుడు వాడికి ఇస్తాడు. మొట్టమొదటి ఏమంటే దేవుని వెదకండి మరి జీవించండి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. దేశం అన్యాయంతో నిండి ఉంది, ఇశ్రాయేల్ దేశము. ఆయన సర్వశక్తిమంతుడు. లక్షలాది ఆకాశ నక్షత్రాలను, గెలాక్సీస్ ని మరి ఓరియన్లని ఇవన్నీ చేసిన సర్వశక్తిమంతుడైన ప్రభువు ఆయన మాట వినమని ప్రవక్త ప్రజలతో విజ్ఞప్తి చేస్తున్నాడు అనమాట. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి, ప్రపంచము, సముద్రాలు మరియు భూమి యొక్క సరిహద్దులు దేవుడు నియంత్రిస్తాడు. అదే దేవుడు ఇశ్రాయేలుతో ఒడంబడిక చేశాడు. ఆయన వారి ఒడంబడికను బట్టి వారికి తీర్పు తీర్చాడు. ఆయన ఆధిపత్యము అధికారముకు ఎదురు లేదనమాట. ఇప్పుడే మనం పాట కూడా పాడుకున్నాము. మీతో గనులు ఎవరండి, మీతో సమానులు ఎవరు. ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి ఎదురు లేదు. ఆయన్ని ఎవరు సవాలు చేయలేరు. మరియు ఆయన విధ్వంసానికి ఎవ్వరు ఏది తట్టుకోలేదు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉంటుండగా ఇది చెప్పడం వల్ల దేవుని వెతకడం అని చెప్పడం వల్ల మనం కూడా మన విశ్వాసం కూడా ఒకసారి మన జీవితంలో మనం ఆలోచించుకొని మనం కూడా ఆయన చిత్త ప్రకారం ఆయన చిత్తాన్ని వెతకాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం దొరుకుతాయి. మన జీవితంలో ఇప్పుడు చూస్తున్న సమయంలో, ఈ మహమ్మారి సమయంలో కూడా నీవు ఈ మహమ్మారిని ఎందుకు తీసుకొచ్చినావు, మీ చిత్తం ఏంటి, నా జీవితంలో నేను ఏం చేయాలి అని చెప్పేసి మనము ఒకసారి మనం హృదయంలో మనం ఆలోచించుకొని మనం ఆ విధంగా మనము చేస్తే మనకి చాలా ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. రెండోది ఏమంటారంటే, రెండో సూత్రం ఏమంటే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. రెండవ సూత్రంలో ఏమంటారంటే రినౌన్స్ ఐడోలట్రీ, అంటే విగ్రహారాధన త్యజించండి. బేతేలుకు వెళ్ళకుడి. ఇంతకుముందు కూడా చెప్పాడు కదా, బేతేలుకు వెళ్ళకుడి, గిల్గాలోకి ప్రవేశించదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు నటన చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అనుకుంటారు యెహోవాను స్తుతిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు అన్ని దేవతలను స్తుతిస్తున్నారు. బెయేర్షెబాకు వెళ్ళొద్దు, ఎందుకంటే అవి యెరోబాము విగ్రహారాధన కేంద్రాలుగా మారాయన్నమాట. మనం ఈ 4వ అధ్యాయంలో మనం చూసాము. గిల్గాలకు వెళ్ళొద్దండి, బేతేలు విగ్రహాల కేంద్రాలుగా మారాయని ప్రవక్త ప్రకటించాడు. సో కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే, ఇక్కడ వీళ్ళు ఆమోస్ వాళ్ళు చెప్తున్నాడు మీరు విగ్రహారాధన త్యజించండి అని అంటాడు. అయితే మనము విశ్వాసులుగా ఉంటున్నప్పుడు మన జీవితంలో మనము విగ్రహాలు ఉండవు, కానీ కొన్ని రకమైన విగ్రహాలు మన జీవితంలో ఉన్నాయి. అవి ఏమంటే మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం మొదటి స్థానం మన జాబ్స్ కి, మన ఎంప్లాయ్మెంట్ కి, మన ఎడ్యుకేషన్ కి, మన ఫ్యామిలీకి, మన పిల్లలకి, ఇవన్నీ మనము వాళ్ళకి ముందు స్థానం ఇస్తూ వాళ్ళని మనము ఒక విగ్రహాల్లాగా చేసి ఇవన్నిటిని మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఒక విగ్రహాల్లాగా తయారైనమాట. కాబట్టి ఇది చదివినప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం విశ్వాసులు కూడా ఇలాంటి విగ్రహాలు దేవునికి మొదటి సమయము ప్రయారిటీ, అంటే దేవుడికి మొదటి ప్రయారిటీ ఇవ్వకుండా మనము ఇస్తుంటే మనము ఇవన్నీ ఏదైతే వేరే విషయాల్లో మనం ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఆ ప్రయారిటీస్ అన్ని మనకు విగ్రహాలలాగా మన జీవితంలో వస్తున్నాయండి. సో కాబట్టి ఆమోస్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఆమోస్ మనతో కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మూడోది ఏమంటే డూ వాట్ ఈస్ గుడ్, అంటే మంచిని చేయండి, చెడుని ద్వేషించండి, మంచిని ప్రేమించండి, మరి న్యాయం కొనసాగించండి. బహుశా ఇశ్రాయేలు రాజైన దేవుడు వాడికి దయ చూపిస్తాడు అంటాడు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి న్యాయం లేదనమాట. వాళ్ళు అన్యాయంగా వాళ్ళు చూస్తున్నారు, మనుషులను అణిచివేస్తున్నారు. ఇవన్నీ ఎంతో మన కరప్షన్ అవన్నీ చూస్తున్నాము. సో కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా మన జీవితంలో ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఎంతో కరప్షన్ ఉంది. ఇక్కడ మనం జీవించలేము, అలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందువలన రోమి 1వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసులు
నీతి 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 ద్వారా జీవిస్తారని చెప్పేసి. ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్ అని అంటాడు. కాబట్టి మనము నీతిగా ఉంటూ మనం విశ్వాసంతో ఉంటే మనము ఈ లోకంలో బాగా జీవించాలి. మనం నీతిని కోల్పోయి మన విశ్వాసులు అయినా కూడా మనం నీతిని కోల్పోయినామంటే మనం ఈ లోకరీతిగా మనం ఉంటే బహుశా తొందరగా మనం పడిపోతాము అది. సో కాబట్టి రోమి 1:17లో చెప్పిన ప్రకారం మనం ఎంతకాలం అయితే ఈ జీవితంలో ఉంటామో ఈ లోకంలో ఉంటామో మనం నీతిగా తర్వాత విశ్వాసంతో మనం జీవించాలి. తర్వాత 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ కూడా వాళ్ళని ఇక్కడ అంటే కన్క్లూషన్ గా నేను చెప్తున్నాను ఏమంటే వాళ్ళు 3 రకమైన పాపంలో ఒకటి ఇమ్మారాలిటీ, ఐడలేటరీ, ఇంజస్ట్. ఇవి 3I గా మనం పెట్టండి. ప్రతి ఒక్క ప్రవక్త అంటే మన మైనర్ ప్రాఫిట్స్ అంతా మనం చూస్తున్నప్పుడు హోషియా నుంచి మలకి వరకు చూస్తున్నప్పుడు ఈ 3 గురించే వాడు చెప్తున్నాడు. 3Is గురించి మనం చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. తర్వాత ఆమోస్ అంటున్నాడు దేవుని ప్రభు దినం గురించి చెప్తున్నాడు. ప్రభు దినం గురించి బోధిస్తున్నాడు అనమాట. అదేమంటే ప్రభు దినం చాలా భయంకరమైనది. ఇక్కడ మనుషులు 2 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. మొదటి ప్రశ్న అంటే ఆమోసే అంటున్నాడు 2 రకాల సూటిగా ప్రశ్నలు ఇస్తాడంట. యెహోవా దినం వచ్చిన వలన మీకు ప్రయోజనం ఏంటి అని అంటాడు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యెహోవా దినం ప్రభు దినం వస్తే మాకు మంచిది, మా శత్రువులందరూ చచ్చిపోతారు, మా శత్రువులందరినీ హతమారుస్తాడు అని అనుకుంటున్నారు అనమాట. అప్పుడు ఆమోస్ అంటాడు ప్రభు దినాన్ని కోరుకునే వారికి చాలా దుఃఖం అనుభవిస్తారు అని అంటాడు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు తమకు భద్రత కల్పిస్తాడని, ప్రభు దినము తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే సమయం అని ఇశ్రాయేలు ఆలోచిస్తా ఉంది. ఆ రోజున ప్రభు వారి తరపున కాకుండా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు వారి తరపున కాకుండా వారి శత్రు దేశాల తరపున వారికి వ్యతిరేకంగా పోరాడుతాడని ఆమోసు వారికి చెప్తున్నాడు. ఆమోసు 5:18 కూడా అంటాడు వాస్తవానికి ప్రభు దినం కోసము ఆత్రంగా ఎదురు చూసే ఇశ్రాయేలుకు ప్రవక్త ఏమంటున్నాడంటే అయ్యో ఇశ్రాయేలు మీరు పగటి కలలు కంటున్నారు, వారు తప్పుడు మైదానంలో ఉన్నారు. వాస్తవానికి యూదా రాజ్యం దేవునికి శత్రువుగా మారిపోయింది. వారు తమ శత్రువులపై ఎదురు చూస్తున్నది తమపైనే పడుతుంది. వారికి ప్రభు దినము వారి జీవితానికి మొత్తం విధ్వంసం మరియు బందీఖానా. ఎందుకంటే వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. యెహోవా దినము వెలుగు కాదు అంధకారం కదా అని అంటాడు అనమాట. ఇక్కడ ఆమోస్ ఏమంటున్నాడంటే 5:19 తర్వాత చూస్తే ఆమోస్ అంటున్నాడు యెహోవా దినము అంధకారము, అది వెలుగు కాదు. ఎలా ఉంటుందంటే ఒకడు సింహము నుండి తప్పించుకొని పోగా ఎలుగుబట్టి ఎదురైనట్టు వాడు ఇంటిలోకి గోడ మీద చేయి వేయగా పాము కరిచినట్లు ఆ దినము ఉండును. 19వ అంటున్నాడు అనమాట. 70 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత యూదా మరియు ఇశ్రాయేలు వారు బహుశా అషీరియల నుండి మరి బాబిలోనియన్ నుండి తప్పించుకోవచ్చు, కానీ ఆ తర్వాత వారికి స్వాతంత్రం లభిస్తుంది. కానీ ఆ స్వతంత్రం లభించినా కూడా వారు దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు అలాంటి పరిస్థితిలో గ్రీకు రాజ్యం అంటే అంతియోకస్ ఎఫెఫెనెస్ 4 అనే ఒక రాజు వచ్చినాడు. ఆయన ఏమంటారంటే ఆయన అబామినేషన్ అని అంటే ఆయన అంత్యక్రీస్తుకు పోలి చేస్తారన్నమాట. ఆయన కంపేర్ చేస్తారన్నమాట, పోలిస్తారనమాట అంత్యక్రీస్తు ద్వారా. ఆయన సమయంలో మరి ఇంకా భయంకరంగా ఉంటుంది. 6:12 అంటున్నాడు న్యాయమైన ఘోరమైన మీరు దేవుని న్యాయమును దేవుని నీతిని ఒక నది వలె ఉండాలి, కానీ మీరు ఏమని చేస్తున్నారంటే మీరు న్యాయాన్ని ఘోరమైన అన్యాయంగా చేస్తున్నారు, మీరు నీతిని ఘోర దుర్మార్గంగా మార్చి. అందుకు యెహోవా దేవుడు ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడంటే 6:9 కొన్ని విషయాలు చెప్తున్నాడు అక్కడ. ఒక కుటుంబం ముందు 10 మంది మనుషులు ఉండేనను వారు చతురు. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే ఒక దాయది కాల్చబో వారితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవటకై శవము ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకరిని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలినారా అని అడుగుగా అతడు ఇంకెవరునూ లేరు. అంతటా దాయది ఇట్లా నీవిక నేమి పలక ఊరకుండము ఉష్ అంటే ఇంగ్లీష్ లో ఉష్ డోంట్ సే ఎనీథింగ్, మీరు ఏమి పలకకుండా ఉండము, యెహోవా నామం స్మరించకూడదు, ఎందుకంటే యెహోవా నామం స్మరిస్తే మనకి ఆయన ఉగ్రత మన మీద పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎంత భయంగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది.
ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబంలో చీలిపోయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు అంటున్నాడు. ఆ తర్వాత అదే కొన్ని విషయాలు 5వ అధ్యాయంలో కూడా అంటున్నాడు, మీ పండుగ దినములో నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములో కలుగు వాసనను నేను అగ్రాణింపనొలను అంటున్నాడు. తర్వాత నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులు మీరు అర్పించు క్రొవ్విన పశువులు నేను చూడను అంటున్నాడు. అలాగే మీ పాటలతోని నా ఎదురుని తొలగనివ్వండి, మీ స్వరమండలము నాదం వినటం నాకు మనస్సు లేదు, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వాలి, ఇది యెహోవా వాక్కు, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనివ్వండి. అంటే దేవుని నీతి, దేవుని న్యాయము ఒక గొప్ప ప్రవాహం వలె, ఒక నీళ్ల వలె ప్రవహించాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే వారి న్యాయము, వారి నీతి అనీతిగా తయారై ఘోరంగా తయారయ్యి వాళ్ళు సొసైటీని ఈ విధంగా నడిపిస్తున్నారు. ఎందుకంటే యెహోవా న్యాయము, ఆ నీతి గొప్ప ప్రవాహం వలె పారును. ఇంత చెప్పిన వారు ప్రభు వద్దకు తిరిగి రాలేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మన హృదయాలన్నీ పరీక్షించుకోవాలి. మనము బహుశా ఈ పాండమిక్ ఉంది, ఈ మహమ్మారి COVID-19 మనము తప్పించుకోవచ్చు. మనలో కష్టాలు, ఎన్నో శోధనలు వస్తున్నాయి, వీటన్నిటిని మనం తప్పించుకోవచ్చు, బహుశా తప్పించుకోగలము. కానీ మనం తప్పించుకోలేము, ఏదంటే ప్రభు దినము, ప్రభువు వచ్చే రాకడ దినం మనం తప్పించుకోలేము. మనము యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, ఆయన మన సొంత రక్షణగా అంగీకరించకపోతే ఆ దినాన్ని మాత్రం మనం తప్పించుకోలేము. బహుశా మహమ్మారిని తప్పించుకోగలమేమో, ఏదో విధంగా మహమ్మారిని మందులు వేసుకుంటూ ఏదో విధంగా ఉంటూ మనం తప్పించుకోగలమేమో, కానీ ఆ దినాన్ని మాత్రం మనం తప్పించుకోలేము. ఎలాగైతే ఇశ్రాయేలీయులు తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారో, అశీరీయులతో బానిసలుగా వెళ్ళిపోతున్నారో, అలాగే మనము కూడా ఆ ప్రభు దినాన్ని తప్పించుకోలేము. అందువల్ల దేవుడు ఆమోసు ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆమోస్ అంటాడు 3 రకాల క్రైస్తవులుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో కూడా మనము 3 రకాల క్రైస్తవులు. ఒక రకం క్రైస్తవులు ఏమంటే భయపడే క్రైస్తవులు. వారు దేవుని దినాన్ని గురించి చాలా భయపడతారు. వాళ్ళు ప్రకటన గ్రంథం చదవాలన్నా కూడా, మత్తయి 24వ అధ్యాయం చదవాలన్నా కూడా, 1వ తెస్సలోనిక 2వ తెస్సలో చదవాలన్నా కూడా వాళ్ళకి భయం అనమాట. దేవుడు వస్తున్నాడు, అయ్యో నా సంగతి ఏమవుతుందని భయపడే క్రైస్తవులు. ఇవి చదవకుండా మిగతావన్నీ చదువుతారు. వాళ్ళు బాగా కీర్తన గ్రంథం చాలా మంది కీర్తనలు చాలా మంచిగా ఉంటున్నాయి, మంచిది, చాలా కీర్తనలు చాలా మంచిగా ఉంటున్నాయి, ఎన్నో పాటల్లాగా దేవుని ఆరాధించేది ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రకటన గ్రంథం చదవడానికి మాత్రం చాలా భయపడతారు. ఎందుకంటే వారి జీవితంలో వారి యొక్క రక్షణ ఒక షేకీ గ్రౌండ్ లో ఉందన్నమాట. అంటే షేక్ అవుతున్నమాట. వాళ్ళ రక్షణ ఎలా ఉందో మనకు తెలియదు, భయపడుతున్నారు వాళ్ళు. ఇంకో రకమైన క్రైస్తవులు మనం చూస్తున్నాము. వారు ఏమంటే మిస్అండర్స్టూడ్ క్రిస్టియన్స్ అని, అంటే అజ్ఞాన క్రైస్తవులు అన్నమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము డెఫినెట్ గా దేవుడు వస్తే మేము వెళ్ళిపోతాము, ఆయనతో మనం వెళ్తాము. అంటే వీడంతా నామకార్థ క్రైస్తవులు అనమాట. ఎందుకంటే నామకార్థ చర్చిలో, నామకార్థ సంఘంలో వాళ్ళు రక్షణ గురించి ఎప్పుడూ చెప్పరు. మీరు క్రైస్తవ ఇంటిలో పుట్టితే, అంటే ఫ్యామిలీలో, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టితే మీరు ఆటోమేటిక్ గా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆ విధంగా టీచ్ చేసే ఇలా తప్పుడు బోధలు వాళ్ళు విని వాళ్ళు అనుకుంటారు మాకు ఏమీ ప్రాబ్లం లేదు, మేము క్రైస్తవులు తప్పకుండా వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇన్ ఎ షేకీ గ్రౌండ్. అంటే వాళ్ళు అబద్ధ బోధల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళకి రక్షణ లేదు. అలాంటి వారు తప్పకుండా విడిచిపోతారు. అలాంటి వారికి తర్వాత ముందు చెప్పిన భయపడే క్రైస్తవులు, వీరిద్దరు కూడా ఆమోస్ సమయంలో ఉన్న ఇశ్రాయేల్ లాగా ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరూ ఆ ఇశ్రాయేల్ ని రిప్రజెంట్ చేస్తున్నారన్నమాట. కానీ దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడు, మనం భక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలని అంటున్నాడు. 3వ గుంపుగా ఉంటున్నాడు. ఆ భక్తి కలిగిన క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని గ్రంథాన్ని బాగా చదివి తర్వాత చక్కగా దేవుని ప్రార్థన చేస్తూ రక్షణ అనుభవించేసి రోజు రోజుకి వాళ్ళు ఆత్మీయ జీవితంలో పెరుగుతూ ఉంటారు. సో అలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. కాబట్టి మనము ఒకసారి మన హృదయాన్ని ఆలోచించుకోవాలి, మనం ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నామా? మన భక్తి కలిగిన క్రైస్తవులుగా ఉన్నామా, లేకపోతే అజ్ఞాన క్రైస్తవులుగా, లేకపోతే భయపడే క్రైస్తవులుగా ఉన్నామా అని చెప్పేసి మనం ఒకసారి మన హృదయాన్ని పరీక్షలు చేసుకుని మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇది దీంతో సహా 3వ సందేశం అయిపోయినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఆమోస్ ఏం చేస్తున్నాడంటే 5 దర్శనాల కోసం వస్తున్నాడు అనమాట. నేను చెప్పినా కదా, ఆమోస్ గ్రంథం అంటే మనం ఏం చేయాలి, 8 దేశాలకు తీర్పు, 3 సందేశాలు, తర్వాత
ఒక సందేశం నేను పోయినసారి చెప్పాను, ఈ రోజు 2 సందేశాలు చెప్పాను. ఆ తర్వాత 5 దర్శనాలు మనం చూస్తాము. మరి 5 దర్శనాలు క్లుప్తంగా మనం చూద్దామండి. మొదటి దర్శనం ఏమంటే ఆమోసు చూస్తాడు, దేవుడు ఒక దర్శనాన్ని ఆమోస్కి ఇస్తాడు. ఆ దర్శనం ఏమంటే ఒక మిడతల యొక్క గొప్ప సమూహం అన్నమాట. అంటే స్వార్మ్ ఆఫ్ లోకస్ ని చూస్తాడనమాట. మిడతల సమూహం దేశం యొక్క అత్యంత హాని కలిగించే సమయంలో ఆల్రెడీ మనం చూస్తున్నాము, దేశంలో కరువు ఉన్నది, దేశంలో వాళ్ళకి తిండి లేదు, దేశంలో డ్రౌట్ ఉంది, నీళ్లు లేవు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇక్కడ మనం సడన్ గా దేవుడు ఏం చేస్తున్నాడంటే మిడతలను చూపిస్తున్నాడు ఆమోస్కి. ఈ మిడతలను చూసిన వెంటనే ఆమోస్ చాలా బాధపడతాడు అనమాట. ఈ అత్యంత హాని కలిగించే సమయంలో దేవుడు మిడతల సమూహాన్ని తయారు చేస్తున్నట్లు ఆమోసు చూశాడు. రాజునకు కావాల్సిన కోత అయిన తర్వాత, అంటే రాజు తన భాగం కోత అయిన వెంటనే రెండో పంట పైకి వస్తున్న సమయంలో మిడతలు భూమిపై వదులుతున్నట్టు ప్రవక్తకు దర్శనము కలుగుతున్నమాట. మిడత సమూహము గురించి ఆలోచించినప్పుడు ఇది పురాతన తూర్పు దేశాలు అంటే మనం మోసే సమయంలో మనం చూస్తున్నాం అనమాట. ఈజిప్ట్ లో మనం చూసాం. అత్యంత భయంకరమైన తెగుళ్ళలో ఇది మిడత ఒకటి. మనం కూడా ఇండియాలో కూడా, నార్త్ ఇండియాలో మిడతలు మనం చూసాము. అవి వచ్చి పొలాలన్నిటినీ గంటలో మొత్తం పొలాలన్నీ నాశనం చేస్తూ వెళ్ళినాయి అనమాట. ఆ సమయంలో ప్రజలు నిస్సహాయతగా ఉన్నప్పుడు ఈ మిడతలు బయలుదేరితున్నట్టు మనము చూస్తున్నాం అన్నాడు. అప్పుడు ఆమోసు ప్రజల పాపాలను క్షమించమని ప్రజలకి తర్వాత దేవునికి మధ్యలో తను ఒక మీడియేటర్ లాగా, ఒక మధ్య గోడగా తను వచ్చి సర్వభౌముని దేవుడిని వేడుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలు పశ్చాత్తాప పడకపోయినా వారి అపరాధం అధికంగా ఉన్నప్పటికీ దేవుడు పంపించే శిక్ష న్యాయమే అయినప్పటికీ ఈ శిక్షను దేశం పైకి తీసుకురావద్దని ఆమోసు దేవుడిని వేడుకుంటాడు. దేవుడు అనుకుంటాడు, సరే వదిలే. అప్పుడు ఆమోస్ ఏమంటాడు, దేవా ఇశ్రాయేలు చాలా చిన్న దేశము, ఇశ్రాయేలు ఇది తట్టుకోలేదు దేవా, ఆల్రెడీ వాళ్ళు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు, ఇది తీసుకొచ్చినామంటే ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు అని చెప్పేసి ఆమోస్ వేడుకుంటాడు. అప్పుడు దేవుడు సరే అని చెప్పేసి ఆ శిక్షని ఆపేస్తాడు అనమాట. ఇశ్రాయేల్ అనుకున్నారు, అంటే చాలాసార్లు ఇశ్రాయేల్ అనుకున్నారు, ఇలాంటి మిడత సమూహాలు మా దేశంలో ఎప్పుడు రాదు, ఇది ఈజిప్టులు మాత్రమే, ఐగుప్తులకు మాత్రమే వస్తుంది, శత్రువులకు మాత్రమే వస్తుందని అనుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కళ్ళలో కూడా ఊహించుకొని ఉండరు. కానీ దేవుడు తన దృష్టికి పాపం చేసిన వారైతే, తన సమూహమైన, తన జనులైన ఇశ్రాయేలు, తన జనులైన, తను పేరు పెట్టి పిలిచిన జనులైన వాళ్ళు పాపం చేసినప్పుడు ఇలాంటి గొప్ప శిక్ష వేయటానికి కూడా ఆయన వెనుకాడాడు అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా మనం పాపం చేస్తే, దేవుని దృష్టికి మనము సరిగా ఉండకపోతే, మనం పాపం చేస్తూ మన జీవితంలో బ్రతికితే దేవుడు ఎంత పెద్ద శిక్ష అయినా మనం వేయటానికి ఆయన వెనుకాడు. అప్పుడు మనం దేవుని అడగలేము, దేవా నాకు. ఇక్కడ కూడా వాడికి ఆ శిక్ష, దేవుడి పేరు పెట్టి పిలిచిన ప్రజల మీద దేవుడు ఈ శిక్షను పంపిస్తుండగా ఆమోసు మాత్రమే అక్కడ ఒక అడ్డు బండగా నిలబడి దేవుని ఆరాధిస్తాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు సరేలే, ఇశ్రాయేల్ చాలా చిన్న దేశము, వదిలేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత రెండవ దర్శనం మనం చూస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్. రెండవ దర్శనం ఏమంటే ద డివోరింగ్ గ్రేట్ ఫైర్, అంటే ఒక మృంగి వేసే గొప్ప అగ్ని అన్నమాట. 7వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ దర్శనంలో సర్వభౌమ ప్రభువు ఆమోసు రెండవ బీభత్సం చూపించాడు. అగ్ని ద్వారా తూర్పు అన్ని గడ్డి మైదానాలు మరి చెట్లు ఎండిపోయే వరకు దేవుడు మండుతున్న వేసవి వేడిని తీవ్రతరం చేస్తాడు అనమాట. అప్పుడు మంటలు చెలరేగాయి, మరి ప్రతి దేశంలో వేగంతో మంటలు వ్యాపించాయి. గొప్ప నరక అగ్నిలాగా అన్ని నీటి బుగ్గలు, భూగర్భ జలాలు ఎండిపోయాయి. ఇది చూసి ఆమోసు దేవుని వేడుకున్నాడు, దేవా ఇశ్రాయేల్ చాలా చిన్నది, ఇశ్రాయేల్ ప్రజలు చాలా తక్కువ మంది, వాళ్ళు ఇది తట్టుకోలేరు అని ఆమోసు మరలా రెండోసారి, మొదటిసారి అప్పుడు మిడతలు చూపించినప్పుడు అప్పుడు కూడా నిలబడ్డాడు. రెండోసారి కూడా తను దేవునికి అడ్డుగోడగా నిలబడి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు అప్పుడు అంటాడన్నమాట, ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చను. ఇది కూడా దేవుడు ఆపేస్తాడు. చూడండి, రెండు ఈ దర్శనాలు చూపిస్తాడు. రెండు చాలా టెరిబుల్ థింగ్స్ అనమాట. వాళ్ళని నాశనం చేసే ఇది. అలాంటివి ఆమోసు అడ్డుపడటం వల్ల
దేవుడు తీసేశాడు. మూడో దానికి నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మూడో దర్శనానికి వద్దాం. మూడో దర్శనంలో అక్కడ మనం చూస్తున్నాము ఈ ప్లంబ్ లైన్, అంటే ఒక మనం ఇల్లు కట్టుకునేటప్పుడు, గోడను కట్టేటప్పుడు దేవుడు మట్టపు గుండు అంటారు దాన్ని తెలుగులో, ప్లంబ్ లైన్ అని. యెహోవా ఆమోసుకు అడుగుతాడు, నీ కనబడుచున్నది ఏమని అడుగుగా, మట్టపు గుండు అని కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవుచింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. మూడో దర్శనం మార్చలేనిది. మూడో దర్శనము ఇది. దీని నుంచి నేను తీయలేను. ఇది దేవుడు తన చేతిలో ఒక ప్లంబ్ లైన్ పట్టుకున్నాడు. అంటే మట్టపు గుండెను పట్టుకొని, ఈ ప్లంబ్ లైన్ అంటే అది గోడలు నేరుగా ఉందా లేదో, స్ట్రైట్ గా ఉన్నాయో లేదో చూడండి. అది పిక్చర్ లోనే ఇచ్చినాను. అది గోడ స్ట్రైట్ గా ఉందా లేదని చూపించడానికి ఆ మట్టపు గోడను వేస్తారన్నమాట. అంటే బిల్డింగ్ కట్టేవాళ్ళు, తర్వాత ఈవెన్ కార్పెంటర్స్ కూడా యూజ్ చేస్తారనమాట ఈ మట్టపు గోడ. సో నేరుగా పైకి క్రిందికి నిర్మించబడినది నిర్ధారించుకోవడానికి బిల్డర్లు ఉపయోగించే సీస బరువు కలిగిన త్రాడ్ అన్నమాట. గోడలు వంగి ఉన్నాయా లేదా నేరుగా ఉన్నాయా అని పరీక్షించడానికి ప్లంబ్ లైన్ ఉపయోగింపబడుతుంది. ఒకవేళ గోడలు వంగి ఉంటే అవి కూలిపోతాయి కదా. అలాగే ఇశ్రాయేలు దేశం కూడా ఇలాగే కూలిపోతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని దృష్టిలో వంగి ఉన్నది. ఇశ్రాయేలు దేవుని దృష్టిలో ఒక కరప్టెడ్ గా, ఒక అంటే ఒక వంగి ఉన్నది అనమాట. అంటే వారి జీవితంలో, వారి సమాజంలో, వారి నైతిక జీవితంలో, వారి సోషల్ జీవితంలో, వారి ఆత్మిక జీవితంలో అన్నిట్లోనూ వంగిపోయినారు. వారు నిటారుగా లేరు, వాళ్ళు స్ట్రైట్ గా లేరు అనమాట. యెరొబోము ఖడ్గం చేత చచ్చుననియు 11వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరలోనికి పోదురని ప్రకటించండి. ఇలా ప్రవచనం ఇస్తున్నప్పుడు మనం చూస్తున్నాము, మనం ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నాము, ఇశ్రాయేలు వాళ్ళ పెట్టిన టెస్ట్ లో అన్నిట్లోనూ వాళ్ళు ఈ ప్లంబ్ లైన్ వేసినప్పుడు, ఈ మట్టపు గుండు వేసినప్పుడు వాళ్ళు పొలిటికల్ గాను, మత సంబంధం గాను, పొలిటికల్ గాను, తర్వాత స్పిరిచువల్ గాను వారు ఎంతగానో వంగిపోయి ఉన్నారు. ఎందుకంటే వారి ప్రదేశం, వారి టెంపుల్స్, అంటే వారు ఆరాధించిన స్థలాలు బేతేలు, గిల్గాల్లో అసలైన దేవుడు లేడు, యెహోవా లేడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు. సో కాబట్టి యెరొబోము రాజ్యం తొందరగా కూలిపోతుందని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే, బేతేల్లో అమజ్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు యెరొబోము ఆ యాజకుడిని పెట్టి, కానీ బేతేలులో అందరూ అనుకుంటున్నారు యెహోవా మందిరం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అక్కడేమో విగ్రహం పెట్టుకొని ఆ యాజకుని, అమజ్యా యాజకుని పెట్టుకొని అక్కడ అందరినీ అక్కడ వెళ్ళి దేవుని ఆరాధించని చెప్పమని అందరికీ ఆయన చెప్తున్నాడు. మీరు యెరూషలేంకి వెళ్ళొద్దండి, ఒకవేళ యెరూషలేంకి వెళ్తే బహుశా వీళ్ళు యూదుల్లో కలిసిపోతారేమో అని చెప్పేసి, ఇశ్రాయేల్ అందరూ యూదుల్లో వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే బేతేల్లోను గిల్గాల్లోను ఇక్కడ మందిరాలు తయారు చేశాడు. కానీ ఆ మందిరంలో అసలు ఏముందంటే విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆమోస్ ప్రవక్త చెప్తున్నాడో, మీరు తొందరగా ఖడ్గంతో చనిపోతారు, ఎందుకంటే మీరు యెహోవా దృష్టికి పాపం చేస్తున్నారు, మీ పాపం పరిపక్వం అయిపోయింది అని చెప్పేసి ఇశ్రాయేల్ తొందరగా మీరు పోతారు. అలాగే యెరొబోము ఖడ్గం చేత చచ్చిపోతాడు అంటే 7వ అధ్యాయం 11వ వచనం, మీరందరూ మీ దేశాన్ని విడిచి చెరసాల్లోకి వెళ్ళిపోతున్నారు అని అలా ప్రవచిస్తున్నప్పుడు ఈ అమజ్యా ఒక అబద్ధ ప్రవక్త లాగా, అబద్ధ యాజకుడు లాగా అక్కడ ఉంటూ ఆమోస్ మీద కోపం ఇస్తాడు అనమాట. కోపం ఇచ్చేసి ఆమోస్తో అంటాడు, 7వ అధ్యాయం 12వ వచనంలో తర్వాత అంటున్నాడు, బేతేల్లో ఉన్న యాజకుడు అమజ్యా ఆమోస్ను బెదిరించాడు అనమాట. చూడండి ఈ పిక్చర్ లో మీరు చూస్తున్నారు కదా, బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశంలో పారిపోము. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆమోసు యూదా దేశస్థుడు, కానీ దేవుడు ఆమోసుని యూదా దేశం వదిలిపెట్టి ఇశ్రాయేల్ దేశాన్ని పిలిపించి అక్కడ ప్రవచించమని అన్నాడు అనమాట. ఆమోసు యూదా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశంకి వస్తాడు అంటే ఇక్కడ ప్రవచిస్తాడు అనమాట. మనం చూస్తున్నాం ఆమోసు ఒక గొర్రెల కాపరి, ఆయన ప్రవక్త ఏమి కాదు, ఆయన ఒక రైతు కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన పిలిచినప్పుడు ఒక రైతు అయినా కూడా, ఒక గొర్రెల కాపరి అయినా కూడా దేవునికి ప్రవక్తగా ఉండటానికి తను తయారై ఇశ్రాయేల్ దేశానికి వస్తాడు అనమాట. సో అలాంటి వాడు దేవుడు. అలాంటి ఆమోస్ని ఇక్కడ అమజ్యా బెదిరిస్తున్నాడు అనమాట.
అప్పుడు ఏమంటున్నాడు, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశం పారిపోము, అచ్చటనే బెత్తం సంపాదించుకున్నాము, అచ్చటనే నీ వార్త ప్రకటించము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠ స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున బేతేలు నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పండ్ల కాపురిని, మేడి పండ్లు ఏరుకునేవాడిని. అంటే ఒక విధంగా నేను రైతుని, తర్వాత గొర్రెల కాపురిని. నా మందలో నేను కాచుకొనిచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించము, ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదని నీవు ఆజ్ఞ ఇస్తున్నావే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పేసి అప్పుడు ఆమోజుని శపిస్తాడు అనమాట. దేవుని శాపం ఆయన మీద చెప్తాడు. నీ భార్య పట్టణం వేశ్యావును, నీ కుమార్తె ఖడ్గం చేత కూలుతారు, తర్వాత నీ భూమి నూలు చేత విభాగముగాడును, నీ అపవిత్రమైన దేశమందు చతువు అవశ్యముగా అని ఒక శాపము ఆయన మీద చెప్తాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే ఈ అమాజ్యా యాజకుడు, అబద్ధ ప్రవక్త అయి ఉండి కూడా ఆమోస్ని బెదిరిస్తుంటాడు అనమాట. అలాంటి బెదిరించే వాళ్ళు శాపగ్రస్తవాళ్ళు అనమాట. అలాంటి వారిపై దేవుని భయంకరమైన శాపం ఉంటుంది. బహుశా మనం కూడా కొన్నిసార్లు కొంతమంది బోధకులను అమజ్యా లాగా అడ్డుగోడగా ఉంటున్నాము. దయచేసి మనం మన హృదయాన్ని పరిశీలించుకునే సమయం వచ్చింది. ఇక్కడ అమజ్యా ఆమోస్కి అడ్డుగోడగా ఉంటూ ఆమోస్ని ముందుకు పోనీయకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా ఒకసారి మన హృదయాన్ని ఆలోచించుకొని మనం కూడా ఈ అమజ్యా లాగా ఒక్కోసారి మనం అడ్డుగోడగా ఉంటున్నామో మనం ఆలోచించుకొని మంచిగా మనం ఈ లోకంలో ఉంటూ మనము భక్తులకు సహాయం చేస్తూ మన రాజ్య స్వార్థలో మనం పాలు పొందులు అవుతూ మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ మనం 4వ దర్శనం మనం చూస్తున్నామండి. 4వ దర్శనం ఏమంటే ఆమోస్ చూపించిన ఏమంటే పండిన పండ్ల బుట్ట. ఇది 8వ అధ్యాయంలో మనం చూస్తాము, 1 నుంచి 3వ వచనం వరకు చూస్తుంటాము. దేవుడు ఆమోసు ఏం చూస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆమోసు పండిన పండ్ల బుట్ట అని బదిలిచ్చాడు. అప్పుడు యెహోవా దేవుడు ఇలా అన్నాడు, నా ప్రజలు ఇశ్రాయేలుకు సమయం పండింది, నేను ఇకపై వారిని శిక్షించకుండా విడిచిపెట్టను. ఇశ్రాయేలు భయంకరమైన పంట కోసం పండింది, కానీ దాని ముగింపు వచ్చింది. చివరి నిమిషంలో కూడా ఉపశమనం ఉండదు. దేవుడు ఇశ్రాయేలు జీవితాన్ని అంతం చేసే రోజు అంటే ప్రభు దినము. ఆలయంలోని పాటలకు బదులు విలాపం విలపిస్తాయి. ఆనందం మరియు సంతోష గానాల బదులు దుఃఖంతో నిండిన శ్లోకాలు మరియు అవిశ్వాసంతో కూడిన అరుపులు వినిపిస్తాయి. 8వ అధ్యాయం 3వ వచనంలో నుంచి అంటాడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరంలో పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును, ఊరకుండుడి. ఒకసారి మీరు 10వ స్లైడ్కి తీసుకెళ్తారా? 10th స్లైడ్ లో అక్కడ కొద్ది శవాలను చూపిస్తున్నా చూడండి ప్రసన్న. 10th స్లైడ్ ఒకసారి ఇంకా వెళ్ళండి, వెనకెళ్ళండి. ఇక్కడ చాలు. ఇక్కడ చూడండి, శవాలు విపరీతంగా అంటే వీధులు అలా పడి ఉంటున్నమాట అంటున్నాడు అనమాట. 8వ అధ్యాయం 3వ వచనంలో మళ్ళీ ఒకసారి ఇక్కడ అంటున్నాడు, అంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును, ఊరకుండుడి అని. వాపసు వచ్చేయండి, వాపసు. కాబట్టి అమావాస్య అలాంటి సమయంలో ఇశ్రాయేల్ ఏమనుకుంటే ఇవన్నీ జరుగుతుండగా కూడా ఇశ్రాయేల్కి ఏమీ తగిలినట్టు ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ ఆమోసు ఇంత ప్రవచనం ఇస్తున్నా కూడా, ఇవన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు వింటున్నారు, కానీ వాళ్ళ చెవులలో ఏమీ దూరటం లేదు. వాళ్ళు అంటే వాళ్ళు గర్వం ఎక్కువైపోయి వాళ్ళు స్టబ్బన్ గా తయారవుతున్నారు అనమాట. వాళ్ళు ఇంకా తర్వాత ఏం చూస్తున్నారంటే 5వ వచనంలో చూస్తున్నాం మనము, అమావాస్య ఎప్పుడైపోనో మనం గోధుమలను అమ్మకం చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోను అని చెప్పుకొని వారలారా, యెహోవా ప్రమాణం చేయనిదేమనగా వారి క్రియలు నేనన్నడును మరువను అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యో ఎప్పుడైతే ఈ ఆదివారం వెళ్ళిపోతుంది, ఈ విశ్రాంతి ఎప్పుడు వెళ్ళిపోతుంది, మనం తొందరగా మన పనిలో మనం వెళ్ళిపోదాము, మన లోకంలో మనం వెళ్ళిపోయి అమ్మటము, తర్వాత
అవినీతి చేయటము, దాని ద్వారా డబ్బు గడించడము, వీటిలో వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. బహుశా మనం కూడా ఈ రోజులో మనం అనుకుంటున్నామో ఈ ఈ ఈ మహమ్మారి ఎప్పుడు అయిపోతుంది, ఈ కోవిడ్ ఎప్పుడు అయిపోతుంది, మనం బయటికి వెళ్ళి తిరగచ్చు, మనం ఇది చేయొచ్చు, ఆ ఉద్యోగం చేయొచ్చు, ఈ ఉద్యోగం చేయొచ్చు, డబ్బులు గడించవచ్చు అని అనుకుంటున్నాము. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ కరోనాని, ఈ COVID-19 ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చినాడు, దాని గురించి మనం ఆలోచించాలి. మనము దేవా ఈ కరోనాని తీసేయని గట్టిగా ప్రార్థన చేయడం కాదు, కానీ దేవా ఈ కోవిడ్ని ఎందుకు పంపించినావు ఈ లోకంలో, మీ చిత్తం ఏంటి, మీ పర్పస్ ఏంటి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. మనకు చాలా కొంత సమయం మనం తెలుసుకుంటున్నాం. ఈ మధ్యలో చాలా మంది వార్తలు వింటున్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు తొందరలో మనకి వ్యాక్సిన్ వస్తుందని తెలుసు. వ్యాక్సిన్ వచ్చిందంటే బహుశా ఒక 5-6 నెలల్లో వ్యాక్సిన్ రావచ్చు. కానీ మనం ఏం చూడాలంటే ఆ వ్యాక్సిన్ చూడటం కాదు, కానీ మనం దేని మీద విశ్వాసంతో ఉండి, ప్రభా నాకు ఇంకా 5-6 నెలలు మాత్రమే సమయం ఉంది, ఈ 5-6 నెలల్లో, ఎందుకంటే అందరూ లాక్డౌన్ లో ఉన్నారు, అందరూ ఇంట్లో ఉంటున్నారు, ఎక్కువ భాగము వారు ఎక్కువ బయటికి వెళ్లకుండా, వాళ్ళు బిజీగా ఉండకుండా వాళ్ళకి ఎక్కువ సమయం ఉంది. ఈ 5-6 నెలలు నేను ప్రభా నీ వాక్యాన్ని ఇతరులకు చెప్పేటట్టు నువ్వు తయారు చేయి, నాకు ఈ తరుణం బాగా ఉపయోగించినట్టు నన్ను తయారు చేసి నాకు సహాయం చేయి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. మనకు తెలుసు ద టైమ్స్ ఆర్ గోయింగ్ టు బి బ్యాడ్. మనం చాలా అంటే చాలా బ్యాడ్ గా తయారవుతున్నాయి అనమాట. కాబట్టి మనకున్న సమయం లెట్ us మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము, ఈ లాక్డౌన్ పీరియడ్ ని మనం సద్వినియోగం చేసుకుందాము. ఈ యొక్క ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినాడు. ఈ ఆపర్చునిటీ ఎలా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కువ ఎవరు బయటకు వెళ్ళటం లేదు, ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్ ని కలవడానికి, లేకపోతే వాళ్ళు పిలిగ్రిమ్స్ కానీ వేరే చోట్ల కానీ తిరగటానికి చేయడం లేదు. వాళ్ళ ఉద్యోగం ఏది ఉందో అది చూసుకొని ఇంటికి వచ్చేస్తున్నారు. ఎక్కువ సమయము వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళు గడుపుతున్నారు. అలాంటి సమయంలో మనకి చాలా మంచి సమయం ఇది. ఇలాంటి సమయంలో మనం దేవుని గురించి మనం చెప్పాలి. కాబట్టి మనకి ఆపర్చునిటీ ఈ 5-6 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఈ ఆపర్చునిటీ బాగా ఉపయోగించుకోవాలి. యూజ్ యాజ్ మెనీ వేస్ as పాసిబుల్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్. ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవాలో అవన్నీ ఉపయోగించుకొని, బహుశా మన గ్యాడ్జెట్స్ ద్వారా ఇప్పుడు మనం మీటింగ్లు చేస్తున్నాయి, అలాగే మన ఫేస్బుక్ ద్వారా, మన వాట్సాప్ ద్వారా, ఆ తర్వాత మన SMS ద్వారా, మన ఇంకా ఎన్నో విధాలుగా మనము ఇతరులకు మనము దేవుని గురించి చెప్పాలి. కాబట్టి ఈ 5-6 నెలలు దేవుడు మనకి ఇచ్చినాడు, ఇవి సద్వినియోగం చేయడానికి మనం ఉపయోగించుకోవాలి. రాబో దినాలందు దేశము ఆమోస్ అంటున్నాడు ఇశ్రాయేలుకి, రాబో దినాలందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానం లేకపోవట చేత కలుగు క్షామం కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవాకు. చూడండి, ఇప్పుడు ఇదే మనం చూస్తున్నాము. ఇప్పుడు మనకి సమయం ఉంది, కానీ ఒక రోజు వస్తుంది, అది ఒక క్షామం. అప్పుడు యెహోవా మాట గురించి చెప్పడానికి ఒకరోజు మనకి కష్టాలు వస్తాయి, ఒకరోజు మనకి పర్సిక్యూషన్స్ వస్తున్నాయి. ఆ పర్సిక్యూషన్ లో మనం బహుశా మన దగ్గర బైబిల్ ఉండకపోవచ్చు, ఆ పర్సిక్యూషన్ లో మనకి చాలా కష్టంగా ఉండొచ్చు. కాబట్టి మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము మనము దేవుని గురించి మనం ఇతరులు చెప్పాలి. ఇక్కడ కూడా ఆమోస్ ఇదే అంటున్నాడు, రాబో దినాలను దేశంలో నేను క్షామం పుట్టింది. అది ఎలాంటి క్షామం కాదు, ఇది అన్నపానాలకు క్షామం కాదు, గింజలు లేకపోవటం అనే క్షామం కాదు. ఇది ఎలాంటి క్షామం అంటే యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామం ఉండును. ఎందుకంటే ఈ కరోనా అయిపోయిన తర్వాత అందరూ మీద పడతారు, మీద పడి అందరూ ఇటు అటు పరిగెడుతూ, వచ్చే సంవత్సరం చూడండి ఇటు అటు పరిగెడుతూ వాళ్ళు డబ్బులు గడించడానికి ఇటు వెళ్తారు. కాబట్టి మనం ఈ సమయం మనకు 5-6 నెలలు ఉన్నప్పుడు మనము వారితో మాట్లాడి యేసుక్రీస్తు గురించి చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ తర్వాత ఆమోస్ అంటున్నాడు, తర్వాత దేవుని కోపం ఆమోసుకు మళ్ళీ 4 చిత్రాలు చూపిస్తున్నమాట. ఏం చిత్రాలంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ నాలుగో దర్శనం అయిన తర్వాత దేవుడు ఆమోస్కి ఒక 4 చిత్రాలు చూపిస్తాడు. ఆ చిత్రాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటే భూకంపం చూపిస్తాడు అనమాట. నైల్ నది పైకి క్రిందికి అంటే ఒక సునామీ లాగా అనమాట వెళ్తున్న దృశ్యాలు, పొలములు ఇల్లు నాశనమైన దృశ్యాలు చూపిస్తాడు. సో దేవుడు ఏమంటాడంటే, మీరు మాట వినకపోతే ఈ భూకంపం మీ మీద పడుతుంది. తర్వాత ఇంకో దృశ్యం ఏం చూపిస్తాడంటే పూర్తిగా చీకటి అనమాట. అంటే చిమ్మ చీకటి. ఇశ్రాయేలుకు సూర్యగ్రహణం గురించి బాగా తెలుసు. క్రీస్తు పూర్వం 784, 763లో 63లో జరిగిన సూర్యగ్రహణం గురించి వాడు బాగా తెలుసు అనమాట. ఆ సూర్యగ్రహణం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు, మీరు నా దృష్టికి ఇంకా పాపం చేస్తూ ఇలాగే ఉంటే మీకు పూర్తిగా చీకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే పూర్తి చీకటి అంటే మీ జీవితంలో ఏ మంచి ఉండదు. మీరు మీ జీవితం అంతా చీకటి జీవితంలాగా తయారవుతుంది. అశ్షూరులు వచ్చి మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్తారు. ఇంకా
మీ జీవితమే ఉండదని చూపిస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏమో చూపిస్తున్నాడు అంటే అంత్యక్రియలు. ఇందాక ఫోటో చూసినప్పుడు ప్రభువైన యెహోవా సర్వోన్నత మందిరంలో వారు పాడు పాటలు ఆ దినం ప్రలాపములగును, శవములు లెక్కకై ఎక్కువగును, ప్రతి స్థలమందు ఈ పారవేయబడును, ఊరకునుడి అని మనం చదివినట్టు మనము ఇందాక చూసినట్టు. అలాగే ఆ తర్వాత కరువు అనేది ఇంకొక పిక్చర్ కూడా చూపిస్తాడు అనమాట. ఇదేమిటి ఇవన్నీ ఇంత మునుపు కూడా 5వ అధ్యాయంలో కూడా 6వ అధ్యాయంలో కూడా ఆమోస్ మళ్ళీ చెప్పినాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాడు. దేవుడు ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తాడు, కాబట్టి మీరు వెనక్కి తిరగండి, దేవుని వైపు చూడండి, ఆ గిల్గాలు బేతెలను వదిలివేసి యెహోవాని గురించి ఆలోచించి యెహోవా దగ్గరికి వాపస్ రండి అని చెప్పేసి అంటున్నాడు. వీటి గురించి ఇవన్నీ ఆమోస్ ఇంత మునుపే చెప్పాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత 5వ దర్శనం మనము, ఇది ఆఖరి దర్శనం అండి. ఈ ఆఖరి దర్శనంలో ఆమోస్ ఏం చూపిస్తున్నాడంటే ద లార్డ్ ఈస్ స్టాండింగ్ విత్ ఇన్ఎస్కేపబుల్ స్వర్డ్, అంటే యెహోవా ఖడ్గం చేత బలిపీఠం పైగా నిలిచిండుట నేను చూచితిని. ఆమోస్ చూస్తాడనమాట. యెహోవా దేవుడు ఒక ఖడ్గం తీసుకొని ఇటు అటు ఊపుతూ నిలబడినట్టు ఆయన దర్శనం చూస్తాడు. తప్పించుకోలేని కత్తితో ప్రభు నిలబడ్డాడు. యెహోవా ఖడ్గం చేత బలిపీఠం పైగా నిలిచి ఉండటం నేను చూచితిని అని ఆమోస్ అంటాడు. పాపులను హతమార్చుటకునికి ఖడ్గం పట్టుకుని నిలబడి ఉన్నట్టు నేను చూచితిని. దేవుడు ఎంతో క్రూరులైన అస్సీరీలను ఇశ్రాయేలులకు శిక్ష వేయడానికి సమకూర్చాడు. ఇది ప్రభు ఖడ్గం, దీని నుంచి ఇశ్రాయేలీయులు తప్పించుకోలేరు. ప్రభు సర్వభౌముడు, ఆయన ఎవరినైనా ఏ విధంగా నేను ఉపయోగించగలడు. తన ప్రజలకు శిక్ష విధించడానికి ఈ ప్రభు ఆమోస్ ద్వారా ఇలా ప్రవచనం ఇస్తున్నాడు అనమాట. 9వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం నుంచి 2, 3, 4లో మనం చూస్తే ఇస్తున్నాడు. వారు దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఖడ్గంను నుంచి మీరు ఎస్కేప్ అవ్వలేరు, తప్పించుకోలేరు. అప్పుడు ఏమంటున్నాడు అంటే ఆమోస్ అంటున్నాడు, మీరు పాతాళంలో చచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తం వారిని బయటికి లాగును, ఆకాశంకు ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను అంటున్నాడు. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదికి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి నుండి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును అని అంటున్నాడు. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చటి నేను ఖడ్గమునకు ఆజ్ఞాపితును, అది వారిని హతం చేయను. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును అంటున్నాడు. ఇది 5వ దర్శనం. చాలా విచారకరమైనది, అంటే చాలా భయంకరమైన దర్శనం. ఇశ్రాయేలీయులారా మీరు కూషీయులను, దేవుడు ఏమంటాడంటే మీరు అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులారా మీరు దేవుని జనాంగం అని అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఇశ్రాయేలీయులారా మీరు కూషీయులను నా దృష్టికి మీరును కూషీయులను 9వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును, కప్తోరు దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో నుండి సిరియలను రప్పించుకుని, అలాగే మిమ్మల్ని కూడా ఐగుప్తు దేశం నుండి రప్పిస్తుంది. మీరందరూ నాకు సమానం. మీరు నా దృష్టికి పాపం చేస్తే మీరు కూడా ఇలాంటి వారితో, ఈ అన్ని జనులతో కలిసి మీరు కూడా నాశనం అవుతారని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అవును, దేవుడు దృష్టిలో మనం అందరము సమానము. మనం ఒకవేళ పాపం చేస్తే మనం కూడా అన్ని జాతులుగా అన్ని జనులాగా మనం కూడా నశించిపోతాము. కానీ మనం దేవుడిని నమ్ముకుంటే, దేవుడు మనల్ని పిలిచినాడు, మన అందరినీ ప్రత్యేకంగా దేవుడు పిలిచినాడు, మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో చాలా ఆశీర్వదింపబడిన వారు మనము. ఆమోస్ ప్రవక్త ఇవన్నీ ప్రవచనాలు చెప్పిన తర్వాత ఆఖరిగా ఏమంటాడు, ఇవన్నీ తను ఎన్నో శిక్షల గురించి చెప్పినాడు, ఎన్నో తీర్పుల గురించి చెప్పినాడు, రీజన్స్ చెప్పినాడు, ఎందుకు మీకు వస్తున్నాయి అవన్నీ చెప్పిన తర్వాత అంటాడు, దేవుని ఒడంబడిక ఇప్పటికీ మీకు ఉన్నది, దేవుని వాగ్దానం ఇప్పటికీ మీకు ఉన్నది, కవెనెంట్ అండ్ ప్రామిస్ మీకు ఇంకా ఉన్నదని ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు అబ్రహాంతో చేసిన ఈ కవెనెంట్, అబ్రహాంతో చేసిన ఒడంబడిక, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నేను ఇంకా నెరవేర్చడానికి తయారుగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనతో కూడా ఇదే అంటున్నాడు. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో, బహుశా మనము మన జీవితంలో ఇటు వెళ్ళిపోయినా, మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోయినా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఒక సమయంలో మనం రక్షింపబడిన వారం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ వాగ్దానం దేవుడు ఇప్పటికీ నెరవేర్చడానికి, మన జీవితంలో కూడా నెరవేర్చడానికి దేవుడు తయారుగా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఆడిన మాట కాదనేవాడు కాదు. ఈ శిక్ష తర్వాత ఇశ్రాయేలుకు పునరుద్ధరణ కలుగును అంటున్నాడు. ఆయన తన దయ చూపుని అంటున్నాడు. దావీదు ఇచ్చిన వాగ్దాన్ని మరోసారి ఆయన నెరవేరుస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే, ఆయన మొదటిగా పొలిటికల్ రెన్యూవల్, అంటే ఇశ్రాయేల్ యొక్క పునరుద్ధరణ గురించి ఆయన వాగ్దానం ఇస్తాడు. దేవుని తీర్పులన్నీ ముగిసిన తర్వాత
వారు చేసిన పాపాలకు దేశం పూర్తి శిక్షణ పొందిన తర్వాత ప్రభు తన ఉడంబడికను అంటే తన కవనెంట్ ని పునరుద్ధరించడానికి తను చేసిన వాగ్దానం అంటే ప్రామిసెస్ ని మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి వారితో దయతో మాట్లాడాడు. ఏమంటే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు రాజకీయ పునరుద్ధరణ చేస్తానన్నాడు. దేవుడు దావీదు పడిపోయిన గుడారాన్ని పునరుద్ధరిస్తానంటున్నాడు. ఆమోసు అంటున్నాడు ఇంత మునుపు 4వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ ఆఖరిలో ఇశ్రాయేలుకి యూదులకు చెప్పిన తీర్పులో మనము అక్కడ మనం ఆ రోజు అని ఒక మాట చూసామంట. అప్పుడు ఆ రోజు అని అంటే 2వ అధ్యాయంలో అది ఒక విధ్వంసమైన రోజు అంటే ఒక టెరిబుల్ డేగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం ఆ రోజు అని. కానీ ఇప్పుడు ఇక్కడ 9వ అధ్యాయం అంటాడు ఇక్కడ కూడా ఆ రోజు అని పలుకుతున్నాడు. కానీ ఈ ఆ రోజు ఇక్కడ ఉన్న రోజు ఏమంటే అని పలుకుతూ ఇశ్రాయేలుకి ఈ ఆ రోజు అంటే ఒక పునరుద్ధరణ రోజు అని చెప్తున్నాడు. వాళ్ళ దేశం పునరుద్ధరణ అవుతుంది, వాళ్ళ రాజకీయ పునరుద్ధరణ అవుతుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళ దేశం కూడా ఒక రెన్యూవల్ చేస్తున్నాడు, దేశం కూడా పునరుద్ధరణ చేస్తున్నాడు. దేవుడు మరలా దావీదు రాజ్యాన్ని ఒక ఐక్య రాజ్యంగా నెలకొల్పి అన్య జనులందరికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ రోజు మనం అదే చూస్తున్నాం. దేవుడు వాపస్ తన మనుషులను తీసుకుని వచ్చినాడు అనమాట. తీసుకొచ్చేసి ఒక ఐక్యరాజ్యంగా చేసి ఇప్పుడున్న ఇశ్రాయేలులో ఇప్పుడు చూస్తున్న ఇశ్రాయేలులో ఎవరు యూదులని బెంజామిన్లని లేకపోతే ఎఫ్రాయింలని అట్లా వేరు వేరు పేరు లేదు, కానీ వాళ్ళందరినీ ఒకే వాక్యంతో మనం పిలుస్తాం, యూదులని పిలుస్తాం. అంతేకాకుండా దేవుడు ఇంకొక ప్రామిస్ ఇస్తున్నాడు. ఏమంటే వాళ్ళు శాంతియు మరియు సమాధానము తర్వాత ప్రాస్పెరిటీ ఇస్తానంటున్నాడు అనమాట. చివరి రోజుల్లో దేవుడు అన్ని శాపాలను తొలగించి ఆయన చేసిన ఆశీర్వదిస్తాడు. కరువుకు బదులుగా ఆయన సమృద్ధిస్తానంటున్నాడు. యుద్ధం బదులుగా ఆయన శాంతిని ఇస్తున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు తమ శ్రమ ఫలాలను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. బహిష్కరణకి భయానికి బదులుగా ఇశ్రాయేలు ప్రతి శత్రువు నుండి తనను తాను రక్షించుకోవడానికి బలమును శక్తిని నేను అనుగ్రహిస్తాను అని ప్రభు ఇశ్రాయేలుకి వాగ్దానం చేస్తూ ఆయన చేసిన ఉడంబడికని మరి ఒకసారి రిఫ్రెష్ చేస్తూ వాళ్ళకి చెప్తున్నాడు. మీరు నా వైపు తిరిగితే, మీరు నాతో విశ్వాసంగా ఉంటే ఇవన్నీ మీకు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రభు ఎంతగానో ఆశీర్వించాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేల్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలా వాళ్ళని ఆశీర్వదించడం మనం చూస్తున్నప్పుడు మనం 3-4 విషయాలు ఇక్కడ చూస్తాము. ఒకటేమంటే ఇశ్రాయేల్కి ఒక మంచి స్ట్రాంగ్ మిలిటరీ పవర్ మనం ఇశ్రాయేల్లో చూస్తాము. వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి మనం చూస్తాము. వాళ్ళ చుట్టూరు 12 దేశాలు ఉంటున్నా కూడా ఇశ్రాయేల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించి వాళ్ళని పవర్ఫుల్ గా, వాళ్ళని ఒక మిలిటరీ పవర్ గా వాళ్ళని తయారు చేస్తాడని చూస్తున్నాము. అంతేకాకుండా ఇశ్రాయేలుకి వాళ్ళ అగ్రికల్చర్, వాళ్ళ పంటలని మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం ఇశ్రాయేల్ పంటలు వాళ్ళు ఒక రెవల్యూషన్ అయి వచ్చింది వాళ్ళకి. ఎలా అంటే వాళ్ళ అగ్రికల్చర్ రెవల్యూషన్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమంటున్నారంటే వాళ్ళు ఛాలెంజ్ ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే దేవుడు ఇంతగా ఆస్వాదించినాడు, వాళ్ళ మిలిటరీని ఆస్వాదించినాడు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ని ఆస్వాదించినాడు, వాళ్ళని మంచి ధనికులుగా చేసినారు. అంతేకాకుండా వాళ్ళ అగ్రికల్చర్ ని దేవుడు ఎంతగానో వాళ్ళని ఆస్వాదించినాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమంటున్నారంటే వాళ్ళు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఏం ఛాలెంజ్ అంటే మేము we can feed 1/3 of the world with their food and grains. నేను 1/3 మొత్తం ప్రపంచానికి అన్ని దేశాలకి మేము ఫుడ్ ఇవ్వగలము, వాళ్ళని ఫీడ్ చేయగలము, వాళ్ళకి కావాల్సిన గ్రెయిన్స్ మేము ఇవ్వగలమని చెప్పేసి ఇశ్రాయేల్ వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి దేవుడిచ్చిన ఈ వాగ్దానము దేవుడు 100% 100% గా నెరవేర్చాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం, అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన పిల్లల్ని దేవుడు ఉంచి రాజులుగా ఉంచి ఈ రోజు కూడా ఆ ఇశ్రాయేలు ఒక దేశంగా ఉంటూ ఫిలిస్తీన్ల దేశం నాశనం అయిపోయింది, అశ్షూరియల దేశం నాశనం అయిపోయింది, బాబిలోను దేశము ప్రపంచ పట్టణంలో నుంచి వెళ్ళిపోయింది, ఇంకా ఎంతో మంది దేశాలు వెళ్ళిపోయినారు, ఎదోమాయిలు వెళ్ళిపోయినారు, ఎంతో మంది వెళ్ళిపోయినారు. కానీ ఇశ్రాయేల్ దేశం మాత్రం అలాగ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన ఉడంబడిక ప్రకారం, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళని ఇంతవరకు ఉంచినాడు. సో ఈ విధంగా దేవుడు వాళ్ళని మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళకి ఇచ్చిన ఉడంబడిని జ్ఞాపకం చేస్తూ, వాగ్దానం జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తా అని చెప్పేసి ఆమోస్ అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనము ఈ ఆమోస్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటి మనం నేర్చుకోవాలని కొన్ని పాయింట్స్ ఇక్కడ రాస్తున్నాను. ఇంకా మీరు బైబిల్ బాగా చదివినారంటే, ఆమోస్ గ్రంథం చదివినారంటే మీరు ఇంకా ఎన్నో పాయింట్స్ చూడగలరు. దాంట్లో సమయం లేక ఇవన్నీ చెప్పలేకపోతున్నాను నేను. ఆమోస్ ఒక రైతు లేక గొర్రెల కాపరి అయినా ఒక ప్రవక్తలాగా దేవుని పని చేస్తాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సొసైటీలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మన సోషల్ క్యాడర్లో మనం ఎలా ఉన్నా,
మనం దేవుని పని చేయాలి. దేవుడు మనం పిలిచినప్పుడు మనం దేవుని పని చేయాలి. అంతేకాదు దేవుడు పిలవాలని చెప్పి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం దేవుని పని చేయాలి. మన పరిస్థితి ఎలాగున్నా, మనం బీదవాళ్ళమైనా, మనం ధనికులమైనా, మనం బాగా చదువుకున్న వాళ్ళమైనా, మనం ఎక్కువ చదువుకోకపోయినా, మనం గుడిసెలో ఉంటున్న వాళ్ళమైనా, లేకపోతే మహల్లో ఉంటున్న వాళ్ళమైనా, దేవుని పని మనం అందరం చేయాలి. ఇక్కడ చూడండి మీరు, గొర్రెల కాపరి, ఒక రైతు, అంటే చాలా సోషల్ బ్యాక్గ్రౌండ్ లో ఆయన చాలా తక్కువగా ఉన్నాడు. అలాంటి వాడిని కూడా దేవుడు పిలిచి ఆయన గొప్ప ప్రవక్తగా ఉపయోగిస్తాడు. ఆమోసు ప్రవచనము ఏ ప్రవక్త, యెషయా ప్రవక్త కంటే ఏమి తక్కువేమి కాదు. అలాంటి ప్రవచనం ఇక్కడ దేవుడు ఇస్తాడు. రెండోది మనం చూస్తున్నాం, దేవుడు పాపపు రాజ్యాన్ని భూమి మీద ముఖం నుండి పూర్తిగా నాశనం చేస్తాడు. ఆ సర్వభౌముని దృష్టి పాపపు రాజ్యాన్ని నిశ్చితంగా గమనిస్తాడు. దేవుడు, మనం అనుకుంటున్నాము ఎందుకు ఈ రాజ్యం ఇలా ఉంది, ఎందుకు ఈలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇంత దిగజారిపోయిన, అయినా దేవుడు ఎందుకు ఇలాగే ఉంచున్నాడని అనుకుంటున్నాం. కానీ మనం ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు సర్వభౌముడు, ఆయన దృష్టి పాపపు రాజ్యాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంది. వాళ్ళకి దేవుడు కొంత సమయం ఇచ్చినాడు. ఆ సమయం అయిపోగానే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు. పాపం చేసిన ఇశ్రాయేల్ ప్రజలందరూ చనిపోతారు. అయినప్పటికీ దేవుడు యాకోబు ఇంటిని పూర్తిగా నాశనం చేయడు అని ఆయన వాగ్దానము, ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానం ఆయన నెరవేర్చుకుంటాడు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఎవరైనా ఇంకొక దేవుని ప్లేస్ లో ఉంటే వాళ్ళు పూర్తిగా ఇప్పటికల్లా ఇశ్రాయేల్ పూర్తిగా నాశనం చేసిండే వాళ్ళ, ఇంతగా వాళ్ళు ఆశ్చర్యపడిన వారైనా కూడా వారు సమయానికి వాళ్ళు పాపం చేస్తూ దేవుని దృష్టికి ఎంతగానో చెడిపోతూ కనపడుతున్నారు. అయినా కూడా దేవుడు ఎంతో మెచ్యూరిటీగా, ఎంతో తన పేషెన్స్ గా తను వాళ్ళని ఉంచుతూ, వాళ్ళ ఆఖరికి యాకోబు ఇంటి వారిని దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే తన వాగ్దానం నెరవేరుస్తాడు. నాలుగోదిగా మనం చూస్తున్నాము ఏమంటే, తన ప్రజలు అన్ని దేశాల మధ్య చెల్లా చెదరైనప్పటికీ ఒక జల్లెడలో ధాన్యం వేరు చేసినట్లు ఆయన తన ప్రజలను వేరు చేయను. ఆయన తన ప్రజలను వేరు చేస్తాడు. మంచి ధాన్యాన్ని ఉంచుకున్నట్లు దేవుడు తన ప్రజలను నీతిమంతులను రక్షిస్తాడు. నేను ఆజ్ఞ ఇవ్వగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు, 9వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు. నేను ఆజ్ఞ ఇవ్వగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలోనూ జల్లించును, కానీ యొక్క చిన్న గింజను నేల రాలదు. కాబట్టి మనము నీతిమంతులుగా ఉంటే మనము ఎప్పుడూ నశించిపోము. పునరుద్ధరణ ద్వారా ఇశ్రాయేలుకు చేసిన పునరుద్ధరణ ద్వారా, ఆయన చేసిన ఒడంబడిక ద్వారా, ఆయన చేసిన వాగ్దానం ద్వారా మనం కూడా ఆశీర్వాదము పొందుతున్నాము. ఆయన అబ్రహాం చేసిన ఆశీర్వాదాలు మనం కూడా వల్లిస్తున్నాయి అన్నమాట. ఈ గొప్ప ఒడంబడిక అంటే ఈ గ్రేటెస్ట్ కవెనెంట్ అబ్రహాంతో చేసినప్పుడు మనము అన్ని జనుల మనం కూడా ఆయన ప్రజలతో పాలిభాగవారమై ఆయన ఆశీర్వాదాలను పొందుతున్నాము. అయితే మనము ఇప్పుడు మన హృదయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మనం పరీక్ష చేసుకోవాలి. పౌలు అంటున్నాడు 2 కొరింథీ 5:10-11 అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించే ప్రతి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమే భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవుని ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నామని పౌలు కొరింథీయులతో చెప్తూ ఈ విధంగా అంటున్నాడు. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని పరీక్ష చేసుకుని మనం ఎలాగున్నామని చెప్పేసి అని మనం చూడాలి. 4వ అధ్యాయంలో అంటున్నాడు, 5వ అధ్యాయంలో అంటున్నాడు అనమాట. సో ఇంతటితో ఆమోసు గ్రంథం గురించి మనం అంతా పూర్తిగా తెలుసుకున్నాము. కానీ ఆఖరిలో కొన్ని విషయాలు మరి ఒకసారి మీకు రిపీట్ చేసి చెప్పాలని ఉంది. ఆఖరిగా మనం చూసినాము ఆమోసు గ్రంథంలో, ఆమోసు ప్రవచనంలో మనము 8 దేశాలకు తీర్పు, 3 సందేశాలు, 5 దర్శనాలు మనం చూసినాము. సో కాబట్టి ఈ 8 దేశాలకు తీర్పు ఇచ్చినప్పుడు మన జీవితం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ 8 దేశాలు యూదా దేశం ఉన్నది, తర్వాత ఇశ్రాయేలు దేశం ఉన్నది. వాళ్ళకు కూడా దేవుడు తీర్పు ఇచ్చాడు, వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చాడు, వారిని కూడా బాగా శిక్షించాడు. తర్వాత తన చేసిన ఒడంబడిక ప్రకారం వాళ్ళని మళ్ళీ రక్షించినాడు అనమాట. సో మనం కూడా పాపం చేస్తే మనల్ని కూడా దేవుడు శిక్షిస్తాడు. అలాగే 3 సందేశాలు మనం చూస్తున్నప్పుడు, మొదటి సందేశం దేవుడు తీర్పు న్యాయమైనది అని చూసాము, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని దగ్గర తిరిగి రాలేదు. తర్వాత 2వ సందేశంలో మనం చూసాము, దేవుడు మొదటి సందేశంలో చూసినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర తిరిగి రాలేదు, ఆయన తీర్పు న్యాయమైనది మనం చూసాము. కాబట్టి మనము మన జీవితంలో ఏమి జరుగుతున్నా కూడా మనము దేవుని ప్రశ్నించకూడదు. దేవా నీవు చేస్తున్న నీ తీర్పు న్యాయమైనదే, ఎందుకంటే నా జీవితంలో బహుశా ఏదో తక్కువ ఉండొచ్చు, కాబట్టి ఈ తీర్పు వచ్చింది, ఇలాంటి శిక్ష నాకు వచ్చిందని చెప్పేసి మనము దేవుని ప్రార్థన చేసి దేవునికి ఇంకా దగ్గరికి వెళ్ళాలి. అలాగే 2వ సందేశంలో చూస్తుంటే దేవుడు వారిని ఎందుకు శిక్షించాడు అని చెప్పేసి కొన్ని రీజన్స్ అక్కడ ఇస్తాడనమాట.
కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏదైనా ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా, ఎలాంటి అనుభవాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మనము ఒకసారి మనము పరీక్ష చేసుకొని మన జీవితాన్ని పరీక్ష చేసి, దేవా బహుశా నేను ఏదో తప్పు చేసుంటాను, మీ దృష్టికి నేను సరిగా ఉండనేమో, నాలో ఏం తప్పు ఉందని చెప్పేసి మనం ఒకసారి ఆయన దగ్గరికి వచ్చేసి అవి ఏంటో మనం తెలుసుకొని, ఎలాగైతే దావీదు దేవుని ముందు తన హృదయాన్ని పెడతాడో, దేవా ట్రై మీ అండ్ టెస్ట్ మీ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ వికెడ్ వే ఇన్ మీ అని అంటాడు. అంటే నా జీవితంలో ఏమైనా తక్కువ ఉందా ప్రభా, నన్ను ట్రై చేయండి, నన్ను టెస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. అలాగే మనం కూడా దేవుని ముందు మనం కూడా అడగాలి. అలాగే మూడో సందేశం చూసినప్పుడు ఇశ్రాయేల్ ఎన్నో పాపాలు చేశారు అని చూసి చెప్తున్నాడు అనమాట. ఆ పాపాల గురించి చెప్తూ అంటాడు, పేదల అణచివేత ఒకటి, విలాస జీవితాన్ని గురించి చెప్పాడు, తర్వాత పెదవి సేవ గురించి చెప్పాడు, ఆ తర్వాత మొండితనం గురించి చెప్పినాడు. ఇవన్నీ చెప్తూ దేవుడు వాళ్ళకి ఎన్నో రకాలుగా శిక్షలు విధిస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాగే ఆ శిక్షలు మనం కూడా చూసేమో, ఏదో అంటే ఒకటి ఆహార కొరత ఉన్నట్టు, కరువు ఉన్నట్టు, అనారోగ్యాలు ఉన్నట్టు, ప్రకృతి విపత్తి చూసినాము. ఆ ప్రకృతి విపత్తు ఈ రోజు కూడా మనం మహామారి కోవిడ్ ద్వారా మనం చూస్తున్నాము. తర్వాత ఎక్సైల్ అంటే బహిష్కరణ కూడా చూస్తున్నాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ శ్రమలన్నీ చూస్తున్నప్పుడు బహుశా మనం ఇప్పుడు కూడా మనం అలాంటి సిచ్యువేషన్ లో వెళ్తున్నాము. చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, చాలా మంది చాలా కష్టంగా జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే, దేవా ఇవన్నీ పరీక్షలు నాకు తీసుకొచ్చినావు అని చెప్పేసి మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి. మన జీవితంలో ఫుడ్ స్కేర్స్ ఉందేమో, తర్వాత ఆహార కొరత ఉందేమో, మన ఉద్యోగాలు పోయినాయేమో, మన కరువు ఉండొచ్చేమో, ఇప్పుడు చాలా మందికి చాలా కష్టంగా ఉన్నది, అనారోగ్యాలుగా ఉన్నాము. వీటన్నిటి మన జీవితంలో బహుశా ఈ అనుభవాలు పొందుతున్నామో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే మనము ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని దగ్గరగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఈ శ్రమలన్నీ తీసివేస్తాడు. తర్వాత దేవుడు మనకి మనశ్శాంతిని, మంచి శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆమోసు ముగ్గురు గురించి 3 సూత్రాలు చెప్పినాడు. ఏమంటే, ఆ సూత్రాలు దేవుని వెతకండి, ఆ తర్వాత జీవించండి. అలాగే ఏమంటే రోమీ 1:17లో ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, అంటే నీతిమంతులు విశ్వాసంతో మాత్రమే వారు జీవిస్తారని చెప్పేసి, అలాగే మనం కూడా విశ్వాసంతో మనం జీవించాలి. తర్వాత విగ్రహాలను త్యజించాలి అని అంటాడు. అంటే మన జీవితంలో విగ్రహాలు లేదు, కానీ మన జీవితంలో కొన్ని విగ్రహాలు మనం పెట్టుకున్నాము. దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనము మిగతా వాటికి స్థానం ఇస్తూ అవి విగ్రహాలలాగా మన జీవితంలో ఉంచినాము, అవి తీసేయాలి. తర్వాత మంచిని చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఇతరులకు చెప్పాలి, అదే మంచిది మన జీవితంలో అనమాట. అలాగే ఆమోస్ అంటాడు ప్రబుద్ధి నా గురించి చెప్తాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక 3 రకాల క్రైస్తవుల గురించి చెప్తాడు. అదేమంటే భయపడే క్రైస్తవులు, అజ్ఞాన క్రైస్తవులు. మనం భయపడే క్రైస్తవులాగా ఉండకూడదు, అజ్ఞాన క్రైస్తవులాగా ఉండకూడదు, కానీ మనం భక్తిగల క్రైస్తవులాగా దేవుని రాకడ గురించి ఎదురు చూస్తూ దేవుడు తొందరగా వస్తున్నాడు అని చెప్పేసి మనం తయారయ్యి మన జీవితం తయారు చేస్తాం. ఆ తర్వాత ఆమోస్ 5 దర్శనాలు ఇస్తాడు అనమాట. మొదటి దర్శనం అంటే మిడతల సమూహము, తర్వాత రెండోది మింగివేసే గొప్ప అగ్ని, ఆ తర్వాత చూస్తున్నాడు ఈ రెండుని దేవుడు ఆపేసినాడు. కానీ 3వ దర్శనం నుంచి దేవుడు ఆ దర్శనాల ప్రకారం వాళ్ళకి తీసుకొస్తాడు. ఒక మట్టపు గుండు అని అంటాడు, అంటే ఒక ప్లంబ్ లైన్ వేసి నేను ఇశ్రాయేలుని ముట్టిస్తాను అంటున్నాడు. అలాగే దేవుడు కూడా ఈ రోజు కూడా అంటున్నాడు, ఒక ప్లంబ్ పెడుతూ, ఒక మట్టపు గుండు పెడుతూ మనల్ని దేవుడు మెషర్ చేస్తున్నాడు. మన జీవితం ఎలా ఉంది, మన జీవితం అనమాట. సో కాబట్టి అంతేకాకుండా అబద్ధ ప్రవక్త గురించి కూడా మనం చూస్తున్నాము. అమజా గురించి మనం కూడా ఒకసారి మన జీవితం ఆలోచించి, మనం ఎవరికైనా అడ్డుగోడలు పెడుతున్నామా మనం ఒకసారి ఆలోచించాలి. ఆ తర్వాత 4వ దర్శనం ప్రకారం మనం పండ్ల బుట్ట, తర్వాత దేవుడు ఖడ్గం పెట్టి నిలబడి ఉంటే మనం అక్కడ చూస్తున్నాం అన్నమాట. ఈ దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏమైనా కోల్పోవచ్చు, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పునరుద్ధరణ, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు ఉంటుంది. ఇశ్రాయేల్కే కాదు, మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మన జీవితం ఒకసారి పరీక్ష చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. సో ఆమోస్ మనల్ని ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇది విన్న తర్వాత మీరు తప్పకుండా ఆమోస్ గ్రంథాన్ని చదివి మీరు దాంట్లో ఇంకా లోతుల్ని గ్రహించండి. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ని, తర్వాత స్పిరిచువల్ లెసన్స్ ని మీరు నేర్చుకొని ఇంకా లోతుగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఇంతటితో నేను సమాప్తం చేస్తున్నాను.